నామానికి మహిమ కలుగును గాక. While we all were standing, మనమందరం we open our Bibles, మన పరిశుద్ధ గ్రంథాలను the book of Romans, రోమీల పత్రిక రాసిన పత్రికకు తిప్పుదాం. chapter 10, verse 15. 10వ అధ్యాయము 15వ వచనమును చదువుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 15వ వచనం. ప్రకటించువారు పంపబడని ఎడల ఎట్లు ప్రకటించెదరు? ఇందు విషయమై ఉత్తమైన వాటిని గూర్చిన సువార్త ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరమైనవి Amen. రాయబడి ఉన్నది. ఆమేన్. God bless the reading of the word. దేవుడు చదవబడిన లేఖనములు ఆశీర్వదించును గాక. Our Abba, our Heavenly Father, our Lord Jesus Christ, మా అబ్బా, మా పరలోకపు తండ్రి, మా ప్రభువైన యేసుక్రీస్తు, in this precious time, Lord, ఈ ప్రశస్తమైన సమయంలో ప్రభువా, in this evening time, ఈ సాయంకాల సమయమందు Lord, once again we are approaching the throne of God. ప్రభా, మరొక్కసారి మేము మీ యొక్క సింహాసనాన్ని సమీపించున్నాం ప్రభు. Because ఎందుచేతనగా still the blood is speaking for us. ఇంకను మా కొరకు రక్తము మొరపెట్టుచున్నది ప్రభువా. The blood is available for us, Lord. అవును ప్రభా, ఆ రక్తం అనేది మా కొరకు ఇంకా ఉన్నదని మేము నమ్ముచున్నాం ప్రభు. And the Bible saying that boldly approach the throne of God. ఈ విధంగా పరిశుద్ధ గ్రంథం చెప్తుంది ప్రభా, నిస్సంకోచంగా ధైర్యముగా సింహాసనం వద్దకు రండి అని చెప్పి. Once we were away from the throne of God, ఒకప్పుడైతే మేము ఆ సింహాసనం వద్ద నుండి వేరుపరచబడ్డాం ప్రభువా. but now we are coming closer and closer to the కానీ throne. ఇప్పుడైతే మేము ఇంకా దగ్గర సమీపానికి మేము వస్తున్నాం ప్రభా, సింహాసనానికి. Father God, ప్రభువా తండ్రి, break your bread and satisfy us. ఆ రొట్టెను విడిచి మాకు వడ్డించి మమ్మల్ని తృప్తిపరచండి. Always you do that since the Bible started, Lord. ఈ పరిశుద్ధ గ్రంథం మొదలైనప్పటి నుంచి మీరు ఆ పని చేస్తూనే ఉన్నారు ప్రభువా. You always break the bread with your children. మీరు ఎల్లప్పుడూ ఆ రొట్టెని మీ బిడ్డలతో పాటు కూర్చొని ఇరుస్తారు ప్రభువా. Once again we are sitting, మరొక్కసారి ప్రభువా, we are sitting around the table. మేము ఈ బల్ల చుట్టూ కూర్చొని ఉన్నాం ప్రభు. Father God, satisfy us, Lord. ప్రభువా తండ్రి, మమ్మల్ని తృప్తిపరచండి. We are giving all honor and glory and praises and worship to your holy name. మేము సమస్త మహిమను, ప్రశస్తను, ప్రార్థనలు సమస్తమును మీ నామానికే అర్పిస్తున్నాం ప్రభువా. Asking this prayer in the name of Lord Jesus Christ. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాం ప్రభు. Amen. ఆమేన్. Please be seated, my brother, my sisters. అందరూ కూర్చోండి సహోదరి సహోదరులారా. God bless you all. దేవుడు మిమ్మల్ని అందరిని దీవించును గాక. Today night, ఈ రోజు రాత్రి, today morning we saw that ఈ రోజు ఉదయం మనం చూసాము how ఇప్పుడు first Adam, ఇప్పుడు మొదటి ఆదాము, he was only ruler over the Eden garden. ఆయన కేవలము ఆ ఏదోన్ తోటకు మాత్రమే పరిపాలన చేసేవాడిగా ఉన్నాడు. But the second Adam కానీ రెండో ఆదాము అయితే is not only the ruler of Eden garden. ఆయన కేవలము ఏదోన్ తోటను మాత్రమే పరిపాలించేవాడుగా కాక, Jesus said, యేసు ప్రభు అన్నాడు, heaven and earth all authority is given to me. ఈ భూమి పరలోకం సమస్త అధికారమును నాకు ఇచ్చి ఉన్నారని. Amen. ఆమేన్. The second Adam is not like first Adam. First Adam is the only ruler of the garden Eden. రెండో ఆదాం వచ్చి మొదటి ఆదాం వల్లే కాదు, కానీ మొదటి ఆదాం అయితే కేవలం ఏదోన్ తోటకు మాత్రమే పరిపాలన చేసేవాడిగా ఉన్నాడు. But the second Adam కానీ రెండో ఆదాం అయితే is the ruler of heaven and earth. ఆయన ఈ భూమిని, ఆకాశంలో సమస్తాన్ని పరిపాలించేవాడిగా ఉన్నాడు. Amen. ఆమేన్. Here ఇక్కడ in the book of Romans, రోమీలు రాసిన పత్రికలో Paul saying, పౌలు గారు అంటున్నారు, the 15th verse, 15వ అధ్యాయంలో, ప్రకటించువారు పంపబడని ఎడల ఎట్లు ప్రకటించెదరు? and how shall they preach except they be sent? ప్రకటించేవారు పంపని ఎడల ఎట్లా ప్రకటించదురు? Hallelujah. హల్లెలూయా. Paul saying, if you not send anyone, how you will preach? పౌల్ గారు అంటున్నారు, ఒకవేళ ఎవరిని కూడా పంపించకపోతే ఏ విధంగా వాళ్ళు ప్రకటిస్తారని. He's saying that how beautiful are their feet వాళ్ళ ఆ పాదములు ఎంత మధురముగా ఉంటాయని. that preach the gospel of peace. సువార్త ప్రకటించు వారి పాదములు
ఎంతో సుందరమై అని రాయబడి ఉన్నది. Amen. ఆమేన్. Paul also saying in the 16th verse, పౌలు గారు 16వ అధ్యాయంలో 16వ వచనంలో ఈ విధంగా చెప్తున్నాడు, all will not obey to the gospel. ప్రతి ఒక్కరూ ఆ సువార్తకు లోబడరు. Amen. ఆమేన్. But we have to preach the gospel. కానీ మనమైతే ఆ సువార్తను ప్రకటించాలి. Everyone will not accept. కానీ అందరూ దాన్ని అంగీకరించరు. They accept or not accept. వారు అంగీకరించినా అంగీకరించకపోయినా We have to preach it. మనమైతే బోధించాలి. ఆమేన్. Amen. Now ఇప్పుడు we know that మనకి తెలుసు, almost we come to that nick of the moment. మనం చాలా సమీపంగా వచ్చేస్తున్నామని మనకి తెలుసు. Amen. ఆమేన్. Now no more time left. ఇప్పుడు ఇంకా సమయం అనేదే లేదు. We are not in the end time, now we are in the end of time. ఇప్పుడైతే మనం అంత్యకాలంలో లేము, కానీ ఇంకా సమీపంగా వచ్చేసి అంత్య సమయంలో ఉన్నాం. మనం సమయం ముగింపు సమయంలో, ముగింపు సమయంలో ఉన్నాము. సమయమే ముగింపు అవన సమయం, సమయమే ముగించబడే సమయంలో ఉన్నాం మనం. తర్వాత సమయం లేదు. ఆ తర్వాత ఇంకా మళ్ళా సమయం అనేదే లేదు. Revelation 10 saying there is no more time. ప్రకటన 10వ అధ్యాయం ఈ విధంగా చెప్పబడుతుంది, ఇంకా సమయం అనేదే లేదు. Amen. ఆమేన్. When the time started, కానీ ఈ సమయం అనేది ఎప్పుడు మొదలైంది? when they did sin, ఎప్పుడైతే వారు పాపం చేశారో God said, దేవుడు అన్నాడు, the day you eat you will die. ఏ రోజైతే మీరు ఆ పండును తింటారో మీరు చనిపోతారు. The appointed time was there. దానికంటూ ఒక నియమించిన సమయం అనేది ఉంది. The time started. ఆ సమయం అనేది మొదలైంది. From the eternal life, ఆ నిత్య జీవం నుంచి they stepped out to time frame. వారు ఆ నిత్య జీవంలో నుంచి బయటికి వచ్చి ఆ యొక్క సమయం అనే దాంట్లోకి వాళ్ళు బంధించబడ్డారు. Amen. ఆమేన్. Eternal life means there is no time limit. నిత్య జీవం అనగా అక్కడ సమయం అనేది ఏమీ ఉండదు. From that place, ఆ స్థానం నుంచి we stepped down. ఆ స్థానం నుంచి మనం కిందకి దిగొచ్చి We are in the time frame. ఇప్పుడు మనం ఈ సమయం అనే దాంట్లో మనం బంధించబడ్డాం. But again, కానీ ఇప్పుడు మళ్ళా we are entering into that eternity. మనం మరలా నిత్యత్వంలోనికి ప్రవేశిస్తున్నాము. That's why the Bible says, అందుచేతనే పరిశుద్ధ గ్రంథం ఈ విధంగా చెప్తుంది, there will be no more time. ఇంకా ఎంత మాత్రము సమయము లేదు. Why? ఎందుకని ఎందుకు సమయం లేదు? ఎందుకని సమయం లేదు? The time God kept to preach the gospel, ఏ సమయం అయితే దేవుడు ఆ సువార్తను ప్రకటించడానికి పెట్టాడో that time is finished. ఆ సమయం అనేది ముగించబడింది. Now there is no more gospel preaching there. ఇంకా సువార్త ప్రకటించడానికి ఇంకా ఏమీ మిగిలి లేదు. Just go back to that 5, 6, 7 years back. ఒకసారి మీరు ఒక 7-5 సంవత్సరాలకి వెనక్కి వెళ్ళండి. What happened in Andhra? ఆంధ్రాలో ఏం జరిగింది? There was a big meetings. పెద్ద పెద్ద కూడికలు జరిగినాయి ఆంధ్రప్రదేశ్ లో. The people travel from one place to another place. జనాలు ఆ ఒక ప్రదేశాల నుంచి ఇంకో ప్రదేశానికి ప్రయాణం చేసి ఒక్కొక్క మీటింగ్ కోసం, ఒక్కొక్క మీటింగ్ కోసం they take their bikes, they take their families. వారి యొక్క కార్లు తీసుకొని వారి బైకులు తీసుకొని ప్రయాణం చేసి, I saw by my own eyes. నేను నా కళ్ళతో చూశాను. When I finished the meetings, నేను ఆ మీటింగ్స్ ముగించిన తర్వాత they are going in Rajahmundry Road. వాళ్ళు ఆ రాజమండ్రి రోడ్డు మీద ప్రయాణం చేస్తుండగా Families, children, they are going by వారి బిడ్డలతో వారి కుటుంబంతో అలా వచ్చి ఆ బండ్ల మీద వెళ్తా ఉండేవాళ్ళు. the people come from one corner to the another corner. జనాలైతే ఒక మూల నుంచి మరొక మూలకు వచ్చి ప్రయాణం చేసి వచ్చి ఆ సువార్తను విన్నారు. People sit like anything and hear the gospel. ఆ సమయంలో అయితే జనాలు ఏ విధంగా అంటే ఒక పెద్ద సమూహంగా కూర్చుని ఆ వర్తమానాన్ని విన్నారు. 30-40 pastors coming and sitting and hearing the gospel. కుడివైపు ఎడవైపు అయితే 30-40 మంది కాపర్లు వచ్చి కూర్చొని విన్నారు. Amen. ఆమేన్. Where was that revival now? ఇప్పుడు ఆ యొక్క ఉద్యమం అనేది ఎక్కడ పోయింది? Where is the revival gone now? ఇప్పుడు ఆ ఉద్యమం అనేది ఎక్కడికి వెళ్ళింది? Now the people coming to the convention is a different matter. The people not coming to the church also. ఇప్పుడు ఆ కూడికలకి రావటం అనేది వేరే విషయం. కనీసం ఆ జనాలు సంఘానికి కూడా రావట్లేదు. Amen. ఆమేన్. The people become more reserved. జనాలు చాలా వాళ్ళ యొక్క పరిధిలోకి వెళ్ళిపోయారు. Gospel సాధారణం అయిపోయింది. వారికి ఆ సువార్త అనేది చాలా సాధారణమైపోయింది.
బుక్స్ చదివి చదివి సంవత్సరాలు అయిపోయింది. వారు ఆ వర్తమాన పుస్తకాలు చదివటం అనేది ఒక సంవత్సరాలు అయిపోయినాయి. బైబిల్ చదివి నెల అయిపోయింది. ఆ పరిశుద్ధ గ్రంథాన్ని అయితే చదవటం నెలల తరబడి వాళ్ళు అలా చదవకుండా ఉండిపోయారు. మొలంకాలు చేసి ప్రార్థన చేసి ఎంత నెల వచ్చింది కదా. మోకాలు చేసి ప్రార్థన చేయడానికి ఎన్ని నెలలైనాయో తెలియదు. సత్యమేనా? ఇది నిజమేనా? Branham is asking, సహోదరు బ్రహ్నం గారు అడుగుతున్నారు, when your last tears came from your eyes, మీ కళ్ళ నుండి చివరి కళ్ళ నుంచి ఎప్పుడు పడింది బయటకు వచ్చినాయి కన్నీళ్ళు? బ్రహ్నం అడతారు. బ్రహ్నం గారు అడుగుతున్నారు. టుడే ఆఫ్ ద సేమ్ మెసేజ్. ఈ రోజు కూడా అదే వర్తమానం మనకి. When it was the last drop of your eye came in a prayer, మీ ప్రార్థనలో చివరి కన్నీటి బొట్టు ఎప్పుడు కారింది మీ కళ్ళ నుంచి? when you cried like anything and prayed, మీరు ఇంత ముందు మామూలుగా గుండె పగిలేలాగా ఏడ్చి ప్రార్థన చేయడం ఎన్ని రోజులైంది? when you get your last desperation, ఎన్ని రోజులైంది మీరు చాలా బాధతో భారంతో ప్రార్థన చేసిన దినాలు? just imagine, ఒక్కసారి ఊహించుకోండి. ఒక్కసారి మనలో పరిశీలించుకుందాం. అది మన హృదయంలో we only discern. మనమే అది పరిశీలించుకోవాలి. when it was I prayed last, నేను చివరిగా ఆ విధంగా ఏ రోజు ప్రార్థన చేశాను? when I received my last revelation, when I was, నేను నా చివరి ప్రత్యక్షతను ఎప్పుడు పొందుకున్నాను? sometimes we read the book or message, we jump and worship God. కొన్ని సార్లు మనం వర్తమానం పుస్తకాలు చదివినప్పుడు ఆ యొక్క ప్రత్యక్షత వచ్చినప్పుడు ఎగిరి గంతులేసి ఆమేనని చెప్పేవాళ్ళమి. అది ఎన్ని సంవత్సరాల ముందు జరిగింది? ఆ విధంగా మన జీవితంలో జరిగి ఎన్ని సంవత్సరాలు అయింది? మొలంకాలు లేసి, మోకాలేసి, స్పిరిట్ ఫిల్డ్, ఆ యొక్క ఆత్మ మొత్తం పూర్ణమై ఎక్లేసి, కేకలు వేస్తూ, when you prayed your last, ఆ విధంగా మనం ఎన్ని రోజులైంది ప్రార్థన చేసి? but when I'm saying, బ్రదర్ బ్రహ్నం గారు అంటున్నారు, God need that old revival. ఆ పాత ఉద్యమం అనేది దేవుడికి కావాలనేసి బ్రదర్ బ్రహ్నం గారు అంటున్నారు. We are so advanced. మనం చాలా ముందుకు వెళ్ళిపోయి ఉన్నాము. We are hearing the message. మన వర్తమానాలు వింటున్నాము. We have the tabs. మన దగ్గర మొబైల్స్ ఉన్నాయి, ట్యాబ్లు ఉన్నాయి. We are seeking the codes. మనం ఆ కోడ్లు వెతుక్కుంటున్నాం. కోడ్స్ చదువుతారు. ఆ కోడ్లో మార్చేసుకుంటున్నాము. కోడ్స్ ఎందుకు చదువుతారు? ఆ కోడ్లు ఎందుకు చదువుతున్నారు మీరు? ఎవరికో చూపించడానికి. You are reading the message for others, not for yourself. మీరు ఆ వర్తమాన పుస్తకాలు అనేది వేరే వాళ్ళ కోసం చదువుతున్నారు కానీ మీ కొరకు మీరు చదవట్లేదు. That brother preached like that. ఆ సహోదరుడు ఈ విధంగా బోధించాడు. I'll search the codes. నేను ఆ కోడ్స్ ఎతుకుతాను. And I'll tell him he is wrong. ఆయనకి చెప్తాను నువ్వు బోధించింది తప్పు అనేసి. నీ కోసం మెసేజ్ చదవట్లేదు. మీ కోసం అక్కడ వర్తమానం మీరు చదవట్లేదు. This message has to change you. ఈ వర్తమానం అనేది మిమ్మల్ని మార్చాలది. మీరు చదివి వేరెవరు చేంజ్ చేస్తారు. మీరు చదివి వేరే వాళ్ళకి ఏదో బోధిస్తారు. This message your personal message. ఈ వర్తమానం అనేది మీకుగా ఇచ్చింది. ఆ వర్తమానం, this message came to you to change yourself, not others. ఈ వర్తమానం అనేది మీ దగ్గరికి ఎందుకు వచ్చిందంటే మిమ్మల్ని మీరు మార్చుకోవడానికి, వేరే వాళ్ళు మార్చడానికి కాదు. Every day the fight is going on. He is putting on code and he is putting on code. ప్రతిరోజు ఈ గొడవలు జరుగుతానే ఉన్నాయి. ఒకరు ఒక కోడ్ పెడితే ఇంకో కోడ్ పెట్టడం, నువ్వు తప్పు అని వాదనలు ఆడుకోవడం. ఆయన మీద పెడతారు, ఆయన పెడతారు. ఆయన వచ్చాము ఈయన పైన పెడతాడు, ఈయన ఆయన పైన పెడతాడు. ఫైనల్ ఎవరు మారు మనసు పొందట్లేదు. కానీ చివరిగా ఎవరైతే మారు మనసు అయితే ఇద్దరిలో ఎవరు పొందట్లేదు. What is the use of that code? దాని వల్ల ఉపయోగం ఏంటి? ఆ కోడ్ల వల్ల first of all, ముందుగా this message is not for others, this message is for me. ఈ వర్తమానం అనేది ఇతరుల కొరకు కాదు, ఈ వర్తమానం అనేది నా కొరకు అని గ్రహించాలి. Amen. ఆమేన్. Now we are watching there. ఇప్పుడు మనం గమనించినట్లయితే, you are closely watching. మీరు చాలా సమీపంగా గమనించండి. You are seeing only Andhra Pradesh. మీరు కేవలం ఈ ఆంధ్రప్రదేశ్ మాత్రమే చూస్తున్నారు. I am seeing many states here. నేనైతే చాలా రాష్ట్రాలను చూస్తున్నాను. I am seeking only one thing. నేను ఒక్కటే గమనిస్తున్నాను చూసినప్పుడు, where is that old revival? ఎక్కడ పాత ఉద్యమం వెళ్ళిపోయింది అనేసి నేను చూస్తున్నాను. Not in denominations. ఆ డినామినేషన్స్ లో కూడా లేదు. డినామినేషన్ లేదు. డినామినేషన్స్ లో లేదు.
But where is the revival in the end time message? కానీ ఆ ఉద్యమం అనేది అంత్యకాల సంఘంలో ఎక్కడుంది? The identification of the church is the operating of the Spirit. ఒక సంఘం యొక్క గుర్తింపు ఏంటంటే పరిశుద్ధాత్మ అందులో కదిలాడటమే. Prophet saying, ప్రవక్త అంటున్నాడు, the gifts are the sign that the Spirit is moving in the church. ఆ బహుమతులు ఏదైతే ఇవ్వబడినవో ఆ సంఘంలో కదిలాడటమే ఆ పరిశుద్ధాత్మ యొక్క గుర్తింపు అని చెప్తున్నాడు It was ప్రవక్త. there in the Branham Tabernacle. ఆ ప్రవక్త బ్రహ్నం గారి చర్చిలో అయితే అవన్నీ కదిలాడాయి. Today, కానీ ఈ రోజు in all gifts, the smallest gift is the speaking in tongues. అన్ని బహుమానాల్లో చిన్న బహుమానం ఏదంటే ఇతర భాషల్లో మాట్లాడటం, అన్ని భాషల్లో మాట్లాడటం. A small gift. అది చిన్న బహుమతి. ఆ గిఫ్ట్ కూడా లేదు. ఈ రోజు ఆ యొక్క బహుమతి కూడా మన సంఘాల్లో లేవు. అడిగితే బ్రదర్ అది పాతది అయిపోయింది బ్రదర్, ఇవన్నీ పాత అయిపోయినాయి బ్రదర్. నీ దగ్గర ఏ లేదో అది పాత అయిపోయింది. మీ దగ్గర ఏదైతే లేదో అది పాత అయిపోయింది. ఇఫ్ యు గో అండ్ ఆస్క్ ఎనీ షాప్, ఒకవేళ మీరు ఏదైనా కొట్టుకెళ్ళి అడిగినట్లయితే, అయ్యా ఆ సామాను ఉందా, సహోదర ఆ సామాను ఉందా అండి, అవరు నా దగ్గర లేదని చెప్పలేదు. అతను మీరు ఏ సామాను అడిగినా సరే అది లేదని చెప్పడు. అయ్యా అదల్లా పాత అయిపోయిందయ్యా, అవన్నీ పాత అయిపోయినాయి అయ్యా. ఇది చూడండి, ఇదిగో ఇది చూడండి, ఇది చూడండి, ఇది చూడండి. ఈ నెవర్ సే ఐ డోంట్ హ్యావ్ దట్. ఆయన ఈ విధంగా ఎప్పుడు చెప్పడు, నా దగ్గర లేదనేసి ఎంత మాత్రం చెప్పడు. దానికి ప్రత్యామ్నాయం ఏదో ఒకటి చూపిస్తూనే ఉంటాడు. అర్థమవుతుందా అండి? యు ఆస్క్ ఐ వాంట్ దట్ ఓన్లీ, కానీ నువ్వు ఖచ్చితంగా నాకు అదే కావాలని అడిగినట్లయితే, ఐ డోంట్ హ్యావ్ దట్, కానీ అతను అప్పుడు కూడా ఒప్పుకోడు నా దగ్గర అది లేదని చెప్పి. యు ట్రై దిస్, నువ్వు కానీ ఇది అది కాదండి, ఇది ఇది చూడండి, ఇది ఒకసారి చూడండి. ఆ స్థితి చర్చిలో ఇప్పుడు ఆ స్థితే ఉంది సంఘంలో. When Jesus is seeking the gift in the church, ప్రభువైన యేసు అయితే ఆ సంఘంలో ఆ యొక్క బహుమానాల గురించి వెతుకుతుంటే, he is seeking the fruits in the tree. ఆయన ఫలాల గురించి వెతుకుతున్నాడు ఆ వృక్షంలో. He is not asking the leaves. ఆయన ఆ ఆకుల గురించి అడగట్లేదు. How many believers in your church? ఎంతమంది విశ్వాసులు ఉన్నారు మీ సంఘంలో? Jesus asking, నాకు ఆకలిగా ఉంది, కొంచెం ఫ్రూట్ తీయండి, నాకు ఆకలిగా ఉంది, ఒక ఫలాన్ని నాకు తీసుకురండి అని. నీ లీవ్స్ తింటారా? మీరు ఆకులు తింటారా? నాకు ఆకులు వద్దయ్యా, నాకు ఫ్రూట్స్ కావాలి. నాకు ఆకులు వద్దయ్యా, నాకు ఫలాలు కావాలి. నా దగ్గర ఫ్రూట్స్ లేదు, నా దగ్గర ఆ ఫలాలు లేవు, కొంచెం ఆకులు పెడతాను తింటారా? కొన్ని ఆకులు పెడతాను తింటారా? ఈ విధంగా అడిగితే యేసు ప్రభు ఒప్పుకుంటాడా? Our Jesus, our God is seeking the fruit in season and unseason. మన యొక్క ప్రభువు ఆ యొక్క ఆ పండును వెతుకుతున్నాడు. కాలంలోనూ ఆ కాలంలోనూ ఆయన వెతుకుతున్నాడు, సమయంలోనూ ఆ సమయంలోనూ వెతుకుతున్నాడు. Not only in season. ఆ సమయంలో కూడా కాదు. Why Jesus cursed that fig tree? ఎందుచేత ఆ అంజూరపు చెట్టును దేవుడు శపించాడు? That was the unseason. అదే ఆ సమయం కాదు, అది పండ్లు ఫలాలు ఇవ్వడానికి. But he asked fruit. కానీ ఆయనైతే ఆ ఫలాన్ని అడిగాడు ఆ అంజూరపు చెట్టు నుంచి. He is the creator. ఇందుచేతనగా ఆయన సృష్టికర్త అయి ఉన్నాడు. He knows. ఆయనకి తెలుసు This is the unseason. అది సమయం కాదు ఫలం ఇవ్వటానికని. But he is seeking the fruit in the season and unseason. కానీ ఆయనైతే ఫలం అనేది వెతుకుతున్నాడు ఆ సమయం కాని సమయంలో కూడా. ఎక్కడ బోట్ లేదో అక్కడ కట్ చేస్తున్నారు. Where he is not sowing, there you want to cut. ఎక్కడైతే ఆయన విత్తలేదో దాన్ని అక్కడ నరికివేయాలనుకుంటున్నాడు. That much master. అంత గొప్ప యజమానుడు మన ప్రభు. What he is expecting from the church? ఆయన ఈ సంఘం నుంచి ఏమి ఎదురు చూస్తున్నాడు? Branham said, బ్రహ్నం గారు అన్నారు, even if I go away from the scene, నేను ఒకవేళ రంగం నుంచి తొలగిపోయినా సరే, but the divine healing will continue till the rapture. కానీ ఆ యొక్క దైవిక స్వస్థత అనేది ఆ ఎత్తబాటు వరకు అది కొనసాగుతుందని చెప్తున్నాడు. Because ఎందుచేతనగా the divine healing is the payment. ఎందుచేతనగా దైవిక స్వస్థత అనేది అది చెల్లింపై ఉన్నది. Is the prepayment. అది ముందుగా చెల్లించింది అయి ఉంది. For the body change. మన యొక్క శరీర మార్పు కొరకై. ఆమేన్. Amen. ఆమేన్. How many of you studied that? ఎంతమంది మీలో చదివారు దాన్ని? The healing of our body is the earnest for our body change. ఈ మన శరీరం మనకి స్వస్థత అనేది మన యొక్క శరీర మార్పు యొక్క ఇది
సంచికరువై ఉంది. If the healing is not there, ఒకవేళ మనకి స్వస్థత లేనట్టయితే, the body change is the big process of healing only. మన శరీర మార్పు అనేది అది ఒక కొనసాగింపు అయి ఉన్నది ఎత్తబాటుకు, Healing. స్వస్థత పరచుటకు. Amen. ఆమేన్. If you are healing from the sick, ఒకవేళ మీరు గనక స్వస్థత పరిచినట్లయితే రోగం నుంచి, నీ కిడ్నీ ఫెయిల్ అయింది, మీ కిడ్నీలు ఫెయిల్ అయిపోయినాయి, God renew that kidney. ఆ కిడ్నీలను దేవుడు మళ్ళా సృష్టించి దాన్ని మళ్ళా తయారు చేశాడు. Heart fail అయింది, మీ గుండె ఫెయిల్ అయిపోయింది, God renew your heart. ఆ గుండెను మళ్ళా దేవుడు సరి చేశాడు. One part of your body is renewing. మీలో ఉన్న శరీర భాగాలు ఒకటి దాంట్లో సరి చేయబడుతుంది. Amen. ఆమేన్. That one part of healing in your body is the earnest for your complete healing of your body. మీ యొక్క శరీరంలో ఒక భాగం స్వస్థత పరచడం అంటే ఏంటంటే మీ పూర్తి శరీరం ఒక స్వస్థత పరచడం అయి ఉంది. జరగబోయే విషయము, జరిగిపోయే విషయం. If this is not happening, ఒకవేళ ఇది గనక మీలో జరగకపోతే, how much that big healing of body change will come? ఏ విధంగా ఆ గొప్ప స్వస్థత అనేది బాడీ మార్పు, ఈ శరీర మార్పు అనేది మీకు వస్తుంది? We are the end-time message people. ఎందుచేతనగా మనమే అంత్యకాల సంఘపు విశ్వాసులమై ఉన్నాము. Today we are talking about the body change and rapture. మనము ఈ విధంగా మాట్లాడుతాం, ఎత్తబాటు గురించి, మళ్ళీ ఈ శరీర మార్పు గురించి మాట్లాడుతున్నాము. Yes, okay. అది బానే ఉంది, But show me the hairness first. కానీ ముందుగా సంచికరువును చూపించండి. ఫలాలు రావులకు ముందు, ఫలాలు రావడానికి ముందు చెట్లు పూలు రావాలి కదా, పువ్వు రావాలి కదా. ఆమేన్. నా నీకు ఫలాలు తీస్తాను, నేను ఫలాలు మీకు ఇస్తాను, నా దగ్గర పూలు లేదు, కానీ నా దగ్గర పువ్వు లేదు. అలాంటి ఎక్కడ వస్తుంది? అలా ఆ విధంగా ఎలా వస్తుంది ఫలం అనేది? ఫలాలు రావాలంటే, ఫలం రావాలంటే ముందుకు ఏం రావాలి? ముందుగా ఏం రావాలి? మీరు పూలు చూపించి మొగ్గ రాకుండా, అయ్యా టేక్ దిస్ ల్యాండ్, ఈ భూమిని తీసుకోండి. మెనీ ఫ్లవర్స్ కేమ్ ఇన్ దిస్ ట్రీ, ఈ వృక్షంలో చాలా మొగ్గలు వచ్చాయి. అండ్ టేక్ దిస్ ట్రీ, ఈ చెట్టును మీరు తీసుకొని, దిస్ ట్రీ ఇస్ గోయింగ్ టు గివ్ మోర్ ఫ్రూట్స్, ఈ వృక్షము మీకు ఎన్నో ఫలాలు ఇవ్వబోతుంది. సో యు టేక్ దిస్ ల్యాండ్ ఇన్ ద లీజ్, ఈ భూమిని మీరు సేద్యానికి తీసుకోండి. దెన్ యు విల్ పే, అప్పుడు మీరు చెల్లిస్తారు. దెన్ యు విల్ పే, ఎస్ బ్రదర్, అండ్ టేక్ ఇన్ ద లీజ్. అప్పుడు మీరు డబ్బులు చెల్లించి ఆ భూమిని మీరు లీజ్కి తీసుకుంటారు, ఎందుకంటే కౌలుదారుగా. ఎందుచేతనగా యు ఆర్ సీయింగ్ ద ఫ్లవర్, ఎందుచేతనగా అక్కడ మొగ్గలు చూస్తున్నారు ఆ వృక్షాల్లో. ఎవ్రీ ఫ్లవర్, ప్రతి ఒక్క మొగ్గ కన్వర్ట్ ఇంటూ ఫ్రూట్, అది మరలా మీకు అది ఫలముగా మారుతుంది. ఆమేన్. ప్రూఫ్ ఉంది అక్కడ, ఎందుచేతనగా అక్కడ రుజువు ఉంది. దిస్ ఫ్లవర్, ఈ మొగ్గలు వెరీ సూన్ ఇట్ విల్ కన్వర్ట్ ఇంటూ ఫ్రూట్, కొద్ది కాలంలోనే అవి ఫలాలుగా మారుతాయన్న ఒక రుజువు అక్కడ కనబడుతుంది నీకు. ఆమేన్. 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 If there is no flowers ఒకవేళ there, గనక ఆ మొగ్గలే గనక ఆ వృక్షాల్లో లేకపోతే, you are saying, మీరు ఈ విధంగా చెప్తున్నారు, అయ్యే మంచి ట్రీ అయ్యా, అయ్యా ఈ వృక్షాలన్నీ చాలా మంచివయ్యా, మంచి ఎరువులేసి పెంచాము. ఆకులు చూడండి, ఆకులు చూడండి. ఈ సేయింగ్ ఆకులు 24 hours ఉంది, ఆకులు 24 గంటలు ఉంటాయి, 365 days కూడా 365 రోజులు ఆకులు ఉంటాయి. బట్ ఫ్లవర్స్ కమ్ ఇన్ ద కానీ సీజన్. ఆ మొగ్గలు అనేది కాలంలో, ఆ సమయంలోనే వస్తాయి. అండర్స్టాండింగ్? అర్థమవుతుందా? డోంట్ షో మీ ద లీవ్స్, మీరు ఆ ఆకుల్ని నాకు చూపించొద్దు, షో మీ ద ఫ్లవర్స్, నాకు ఆ మొగ్గల్ని చూపించండి. ద ఫ్లవర్స్ కమ్, ఎప్పుడైతే ఆ మొగ్గలు వస్తాయో దట్ మచ్ ఫ్రూట్స్ విల్ కమ్, అన్ని ఫలాలు అనేది ఆ వృక్షంలో వస్తాయి. అలాంటి యు ఆర్ ఆల్సో టాకింగ్ అబౌట్ ద ఫ్రూట్. మీరు కూడా ఫలాల గురించే మాట్లాడుతున్నారు. రాప్చర్ అయిపోతుంది, రాప్చర్ అయిపోతుంది, ఎత్తబడి అయిపోతుంది, నేను వెళ్ళిపోతాను, నేను తయారుగా ఉన్నాను, అక్కడ ఏ జరగపోతుంది, అక్కడ ఈ జరగపోతుంది, అక్కడ ఈ విధంగా జరుగుతుంది, ఇక్కడ ఈ విధంగా జరుగుతుంది. ఆయన అడుగుతున్నాడు, షో ద hairness first, ముందుగా సంచికరువును చూపించు అంటున్నాడు ఆయన. నీ చర్చ్ నందు ఎవరైనా ర్యాప్చర్కి వెళ్తారంటే నీ చర్చిలో బస్సులు డివైన్ హీలింగ్ ఉండాలి కదా. ఒకవేళ నీ సంఘంలోంచి ఎవరన్నా ఎత్తబాటులోకి వెళ్తున్నారంటే వాళ్ళ యందు దైవ స్వస్థత ఉండాలి కదా ఆ సంఘంలో. If divine healing is not only there, ఒక దైవ స్వస్థత నీ సంఘంలో లేనప్పుడు ఏ విధంగా ఎత్తబాటు అనేది వస్తుంది? we are beating around the bush. మనం ఆ పొదలకు చుట్టూ గుద్దుతున్నాము.
When you play cricket, మనం ఒకవేళ ఆ క్రికెట్ ఆట ఆడినట్లయితే బాల్ ఎక్కడో ఎగిరిపోయింది, ఆ బంతి ఎక్కడికో వెళ్ళిపోయింది, మీరు ఎక్కడో కొట్టున్నారు. ఎక్కడో మీరు కొడతా ఉన్నారు. ఫైనల్ ఏం జరిగింది? చివరిగా ఏం జరుగుతుంది? ఫైండ్ ద బాల్, మీరు ఆ బంతిని కనుగొనలేరు. విత్ ద డౌన్ ఫేస్ యు గోయింగ్ హోమ్. మీరు ఆ తలదించుకొని ఇంటికి పోతారు. God is somewhere else. దేవుడు ఎక్కడో ఉన్నాడు, మరొక చోట్లో. And you are beating the bush somewhere. కానీ మీరు ఎక్కడో పొదలను గుద్దుతా ఉన్నారు. The word is going somewhere else. ఈ వాక్యము ఎక్కడో ప్రయాణం చేస్తుంది. Amen. But we are sitting and discussing about these things and that things. కానీ- ఆ పాస్టర్ గురించి, ఈ విశ్వాస గురించి, ఆ విశ్వాస గురించి. కానీ- God ఎక్కడ బస్సు ఎక్కడో వెళ్ళిపోయింది. నీ టీ కడలో కానీ టీ కుడిస్తే. కానీ మనం ఇక్కడ కూర్చొని ఆ కాపరి గురించి, ఈ కాపరి గురించి, ఆ విశ్వాస గురించి, ఈ విశ్వాస గురించి మనం మాట్లాడుకుంటూ చర్చలు చేస్తున్నాం. మనం వెళ్ళాల్సిన బస్సు అయితే ఎక్కడో వెళ్ళిపోయింది, కానీ మనం ఇక్కడ కూర్చొని మాట్లాడుకుంటున్నాం. టీ షాప్ లో కూర్చుని నీ టీ తాగుతూ ఉన్నారు. బస్సు ఎక్కడో విశాఖపట్నం వెళ్ళిపోయింది. నీ విజయవాడలో కూర్చుని టీ తాగుతున్నారు. బాలాజీలో, విజయవాడలో కూర్చొని మీరు టీ తాగుతా ఉన్నారు, కానీ బస్సు వచ్చేవో అక్కడ మీరు వెళ్ళాల్సిన బస్సు విశాఖపట్నం వెళ్ళి చేరుకుంది. అది once you missed, mean missed. ఒక్కసారి మీరు దాని కనుక తప్పిపోయారంటే అది తప్పిపోయినట్టే. My brother, my sister, నా సహోదరులారా, today evening my message theme is సాయంత్రకాల సమయం ముందు నా వర్తమాన యొక్క సామస్యం ఏంటంటే, he is supposed to go through India. ఆయన ఈ భారతదేశం గుండా వెళ్ళవలసి ఉంది. ఆమేన్. He is supposed to go through this nation. ఆయన ఈ దేశం గుండా పోవాల్సి ఉంది. In John chapter 4, యోహాను సువార్త 4వ అధ్యాయంలో అక్కడ ఆ మాట ఉంది. ఆ మాట అక్కడ రాయబడి ఉంది. He is supposed to go through that village. ఆయన ఆ గ్రామము గుండా వెళ్ళవలసి ఉంది అని. ఆమేన్. రాయబడి ఉందా? రాయబడి ఉందా? చదవండి ఒకసారి చదవండి. ఆయన సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చిన గనుక యాకోబు తన కుమారుడైన యేసోను he is supposed to go in that way. ఆయన ఆ మార్గము గుండా వెళ్ళవలసి ఉంది. వేరే మార్గం లేదు. వేరే మార్గం లేదు. He is supposed to go there. ఆయన ఖచ్చితంగా ఆ మార్గం గుండా వెళ్ళవలసి ఉంది. Because somebody is waiting there. ఎందుచేతనగా ఎవరు ఆయన కొరకు ఎదురు చూస్తున్నారు. ఆమేన్. He cannot change his road. ఆయన మార్గాన్ని ఎంత మాత్రం మార్చుకోలేడు. He cannot change his route. ఆయన యొక్క మార్గాన్ని ఎంత మాత్రం మార్చుకోలేడు. God's plan is, దేవుని యొక్క ప్రణాళిక ఏంటంటే, Jesus that day supposed to go through that village. దేవుడు యేసు ఆ యొక్క మార్గం గుండా ఆ యొక్క గ్రామానికి వెళ్ళాలని దేవుని ప్రణాళిక అయి ఉంది. The same way, అదే విధంగా 2000 years after, ఈ 2000 సంవత్సరాల తర్వాత కూడా where Jesus is going, ఎక్కడికి యేసు వెళ్తున్నాడు? Jesus is going back to Israel. యేసు మరలా తిరిగి ఇజ్రాయెల్ దేశంలోకి వెళ్తున్నాడు. Amen. Amen. They are waiting for him. ఆయన కొరకు వాళ్ళు ఎదురు చూస్తున్నారు. When he is going to Israel, ఆయన ఇజ్రాయెల్కు వెళ్తుండగా, but he is supposed to go through India. కానీ ఆ వెళ్ళే మార్గంలో ఆయన భారతదేశం గుండా వెళ్ళాల్సింది. Why? ఎందుచేత? Because ఎందుచేతనగా there is a woman is waiting over there. ఇక్కడ ఒక స్త్రీ ఎదురు చూస్తా ఉంది ఆయన కొరకు. That woman married a 6 husband. ఆ స్త్రీ 6 భర్తలు పెళ్లి చేసుకుంది. But she is not satisfied. కానీ ఆమె తృప్తిపరచబడలేదు. But she have many doubts. ఆమెకి చాలా సందేహాలు ఉన్నాయి. But nobody is answering. కానీ ఎవరు కూడా ఆమె సందేహాలకు సమాధానం ఇవ్వట్లేదు. Understanding? అర్థమవుతుందా? But he is supposed to go there. ఆయన ఆ మార్గం గుండా వెళ్ళాలి. Disciples are not there. ఆ శిష్యులు లేరు. He is alone talking with that woman. ఆయన స్వయంగా ఆ స్త్రీతో మాట్లాడుతున్నాడు. The woman know about the future. ఆ స్త్రీకి భవిష్యత్తు గురించి తెలుసు. But she has some doubts. కానీ ఆ స్త్రీకి కొన్ని సందేహాలు ఉన్నాయి. She had 6 husbands. ఆమెకు 6 భర్తలు ఉన్నారు. You and me. నీవు నేను. At 33 crores husband. నీవు నేనైతే 33,000 కోట్ల భర్తలను కలిగి ఉన్నాం. అర్థమవుతుందా అండి? 4-5 కాదు, 4-5 కాదు, 33 crore. 33 కోట్లు, 33,000 కోట్లు, ముక్కోటి దేవతలు. But not satisfied. కానీ వాళ్ళు ఎంత మాత్రం మనం తృప్తిపరచబడలేదు. Understanding? అవును. She lots of doubts is sitting over there.
ఆమెలో ఎన్నో సందేహాలు కదలాడుతున్నాయి. He's supposed to go through that place. ఆయన ఆ మార్గం బ్రహ్మం గారు ఇజ్రాయెల్ దేశానికి వెళ్తున్నప్పుడు The flight stopped in Cairo. ఆ విమానం అనేది కెరడో దేశంలో ఆగిపోయింది. కేరో దేశంలో ఆగిపోయింది. The capital city of Egypt. ఆ ఐగుప్తు దేశం యొక్క రాజధాని ఉంది అది. From Egypt to Israel it's only a 20 minutes journey. ఆ ఐగుప్తు దేశం నుంచి ఇజ్రాయెల్ దేశానికి 20 నిమిషాల ప్రయాణం అంత మాత్రం. Everyone is saying, Brother, you come and preach the gospel, the people will accept the message. ప్రతి ఒక్కరు అంటున్నారు, మీరు వచ్చి ఇక్కడ సువార్తను ప్రకటించండి, ప్రతి ఒక్కరు అంగీకరిస్తారు ఇజ్రాయెల్ దేశంలో అంటున్నారు. So the sign of Messiah, ఆ మెస్సియా యొక్క సూచనని చూపించండి అని చెప్తున్నారు. because Brother's meetings the messianic sign operated there. ఎందుచేతనగా మెస్సియా యొక్క సూచనలు ప్రతి ఒక్క బ్రహ్మం గారి మీటింగ్ లో చూపించబడినాయి. How God went to Abraham's tent. ఏ విధంగా అయితే దేవుడు అబ్రహాం యొక్క గుడారానికి వెళ్ళాడు, The same ministry was happened in Brother's message. అదే సారీ బ్రదర్ The same ministry. అదే పరిచర్య అనేది బ్రదర్ బ్రహ్మం గారి జీవితంలో జరిగింది. In every meeting he turned himself and said, ప్రతి ఒక్క కూడికలో ఆయన ఇలా తిరిగి చెప్తున్నాడు, the same Messiah, అదే మెస్సియా, the same Son of Man, అదే దేవుని కుమారుడు, who went to Sarah's house ఎవరైతే ఆ సారా ఇంటికి వెళ్ళాడో and told why Sarah laughed. ఎందుచేత సారా నవ్వుతుందని అన్నాడు, The same Jesus, అదే యేసు, the same God అదే దేవుడు is here. ఆయన ఇప్పుడు ఇక్కడ ఉన్నాడు. He proved the messianic sign. ఆయన ఆ మెస్సియా యొక్క సూచన ప్రతి ఒక్క దాన్ని రుజువు చేశాడు. Amen. ఆమేన్. This is the messianic sign, the talking the in thoughts of your heart to outside. ఆ మెస్సియా యొక్క సూచనలు నీ గుండెలో గుండా బయటికి మాట్లాడుతున్నాయి. Amen. ఆమేన్. That is messianic sign. అదే మెస్సియా యొక్క హృదయ రహస్యాలు మాట్లాడేది. So he went to Cairo airport. ఆయన కైరో ఎయిర్పోర్ట్ దగ్గర దిగాడు. And the plane stopped there. అక్కడ ఆ విమానం ఆగిపోయింది. And God spoke to the prophet. దేవుడు ప్రవక్తతో మాట్లాడాడు. He said, now don't go to Israel. ఇప్పుడు నీవు ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళొద్దు. The people are waiting over there. ఆ జనాలు అక్కడ ఎదురు చూస్తున్నారు. But he said, కానీ దేవుడు అంటున్నాడు, no, you don't go there. నువ్వు ఇప్పుడు ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళొద్దు. Something in his heart, ఆయన మనసులో ఏదో దాచిపడి ఉంది. some secret in the Son of Man. ఆ మనిషి కుమారులో ఏదో రహస్యం దాచిపడి ఉంది. He wanted to do something. ఆయన ఏదో చేయాలనుకుంటున్నాడు. He said, don't go to Israel. నువ్వు ఇప్పుడు ఆ ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళొద్దు. Lord, shall I go back to America? ప్రభువా, నేను మళ్ళా తిరిగి అమెరికాకు వెళ్ళిపోనా? No, don't go back there. నో, వెళ్ళొద్దు. నువ్వు అమెరికా దేశానికి వెళ్ళొద్దు. You వెనక్కి don't go to Israel, don't go to America. నువ్వు అమెరికా దేశానికి వెళ్ళొద్దు, ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళొద్దు. But you go back to India. కానీ నువ్వు తిరిగి ఆ భారతదేశానికి వెళ్ళు. Something is happening there. ఎందుచేతనగా అక్కడ ఏదో జరగబోతుంది. He wants to go to Israel. ఆయన ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళాలనుకుంటున్నాడు. దగ్గరగా వెళ్ళాడు. But కానీ he want to supposed to go through India. కానీ ఆయన భారతదేశం గుండా వెళ్ళాలనుకుంటున్నాడు. He want to go through India. ఆయన భారతదేశం గుండా వెళ్ళాలనుకుంటున్నాడు. Why? ఎందుచేత? The woman is waiting there. ఎందుచేతనగా అక్కడ ఒక స్త్రీ ఎదురు చూస్తుంది. The lots of questions is there. ఆమెలో ఎన్నో సందేహాలు ఉన్నాయి. What is the question? ఆ సందేహాలు ఏంటి? Where will we worship? మేము ఎక్కడ మేము ఆరాధించాలి? And he preached the message. ఆయన ఆ వర్తమానాన్ని బోధించాడు. Chosen place of worship. ఆ ఎన్నిక చేయబడిన ఆరాధన స్థలము. ప్రశ్న ఏంటి? Where should we worship, Lord? ఎక్కడ నేను ఆరాధించాలి ప్రభువా? ఆ క్వశ్చన్ కు ఆ ప్రశ్నకు ఆన్సర్ ఎంత? ఆన్సర్ ఏంటి? సమాధానం ఏంటి? Chosen place of worship. ఎన్నిక చేయబడిన స్థలము ఆరాధించుటకు. ఆ స్త్రీ ఏం అడిగింది? ఆ స్త్రీ ఏమని అడిగింది? You Jews are worshiping in that mountain. మీ ఆ యూదులైతే ఆ పర్వతం మీద ఆరాధిస్తున్నారు. And some people are saying that you worship here and worship there. కానీ ఇక్కడ జనాలు అయితే ఇక్కడ ఆరాధించి అక్కడ ఆరాధించి అంటున్నారు. She is asking Jesus. ఆమె యేసుని అడుగుతుంది, Where should we worship? మేము ఎక్కడ ఆరాధించాలి? Jesus said, యేసు అంటున్నాడు, not here, not there. అక్కడ కాదు, ఇక్కడ కాదు. He is telling the place of worship there. ఆయన అక్కడ ఎక్కడ ఆరాధించాలో ఆ ప్రదేశాన్ని ఆయన చూపిస్తున్నాడు. 2000 years back. ఆ 2000 సంవత్సరాల క్రితము He told that woman where to worship. ఆ స్త్రీకి ఎక్కడ ఆరాధించాలో ఆయన చెప్పి ఉన్నాడు. Understanding? అర్థమవుతుంది. You and me have the same questions. నీకు నాకు కూడా అదే సందేహం ఉంది. ఈ కొండ మీద వెళ్ళాలా, ఆ కొండ మీద వెళ్ళాలా, ఈ కొండ మీదకి వెళ్ళాలా, ఆ కొండ మీదకి వెళ్ళాలా అని. Understanding? అర్థమవుతుందా అండి? తమిళనాడులో ఉన్న కొండ మీద వెళ్ళాలా,
తమిళనాడులో ఉన్న కొండ మీదకి వెళ్ళాలా, ఆంధ్రాలో కొండ మీద వెళ్ళాలా? ఆంధ్రాలో ఉన్న కొండ మీదకి వెళ్ళాలా? ఈ కన్ఫ్యూజ్ లో ఉన్నారు. ఈ యొక్క గందరగోళంలో ఉన్నారు మీరు. మెసేజ్ కేమ్, అప్పుడే ఈ వర్తమానం వచ్చింది. సన్ ఆఫ్ మ్యాన్ కేమ్. ఆ దేవుని మనిషి కుమారుడు వచ్చాడు. He said, ఆయన చెప్తున్నాడు, not in this mountain, ఆ పర్వతం మీద కాదు, not in that ఈ mountain. పర్వతం మీద కాదు, The chosen place of worship is Jesus. ఆ ఎన్నిక చేయబడిన ఆరాధన స్థలము యేసై ఉన్నాడు. He revealed your mystery. ఆయనే He revealed the mystery. ఆయన మర్మాన్ని చూపించాడు. She had lots of questions. ఆమెకైతే చాలా సందేహాలు ఉన్నాయి. One by one is clearing. ఒకదాని వెనక ఒకటి ఆయన సందేహాలన్నీ ఆయన పూర్తిగా నిర్వర్తిస్తున్నాడు. Heavenly bridegroom, పరలోకపు పెళ్లి కుమార్తె, earthly bride. భూలోకపు పెళ్లి కుమార్తె. See the titles of the preachings. చూడండి ఆ యొక్క వర్తమానాల యొక్క పేర్లు చూడండి. He is giving answer in that messages. ఆ వర్తమానంలోనే ఆయన సందేహాలకి ఆ సమాధానాలు ఇస్తున్నాడు. నీలో ఏదో డౌట్స్ ఉందో మీకు ఏ సందేహాలు ఉన్నాయో he is clearing one by one. ఆ సందేహాలని ఒకదాని వెనక ఒకదానికి సమాధానం ఇస్తూ వెళ్తున్నాడు ఆయన. She is very happy. ఆమె చాలా సంతోషించింది. Understanding? అర్థమవుతుందా అండి? And keep on asking the question and asking the ఆమె question. మరలా సందేహాలు అడుగుతూనే ఉంది. And finally, చివరిగా she said, ఆమె అనింది, okay, you are a prophet, I know. నువ్వు ఒక ప్రవక్తవని నేను తెలుసుకున్నాను, నేను ఎరిగి ఉన్నాను. Understanding? అర్థమవుతుందా? He said, I'm not only the prophet, ఆయన ఈ విధంగా అన్నాడు, నేను ప్రవక్తను మాత్రమే కాదు, I am the Messiah. నేనే ఆ మెస్సయ్యను అయి ఉన్నాను. He revealed the mystery to that woman. ఆయన ఆ యొక్క మర్మాన్ని ఆ స్త్రీకి బయలుపరిచాడు. In this 3.5 years ministry, ఆ 3.5 సంవత్సరాల ఆ పరిచర్యలో he never revealed this mystery to anyone. ఈ యొక్క మర్మం అనేది ఎవరి దగ్గర కూడా ఈ మర్మాన్ని చెప్పలేదు ఆయన. People keep on asking, who are you? Are you son of man? Are you Jesus? Are you Messiah? ప్రతి ఒక్క జనాలందరూ అడుగుతున్నారు, నువ్వెవరివి, నువ్వు దేవుని కుమారుడువా, నువ్వు బాప్తిసం ఇచ్చే యోహానువా, లేదంటే నువ్వు మెస్సయ్యవా అని అడుగుతూనే He ఉన్నారు. never revealed that mystery to any Jew. కానీ ఏ యూదునికి కూడా ఆ మర్మాన్ని ఆయన బయలుపరచలేదు. Because ఎందుచేత? Jews are his brethren. ఎందుచేతనగా యూదులనగా ఆయన సహోదరులు. The mystery not revealed to the brother, and the mystery revealed to only to the wife. ఆ మర్మం అనేది ఆ సహోదరులకి బయలుపరచదు కానీ ఆ భార్యకు మాత్రమే ఆ మర్మాలు అనేది బయలుపరచబడతాయి. 6 messengers came. 6 దూతలు వచ్చారు. India, భారతదేశం, Lutheran church వస్తే, లూథరన్ చర్చ్ వచ్చింది, Methodist churches వస్తే, మెథడిస్ట్ చర్చ్ వచ్చింది. 6 దూతలు వచ్చారు. 6 దూతలు వచ్చారు, 6 పురుషులు వచ్చారు. 6 పురుషులు వచ్చారు. Still in confusion. అయినా సరే ఇంకా గందరగోళంలో ఉన్నారు. But కానీ the 7th husband came. ఎప్పుడైతే ఆ 7వ భర్త వచ్చాడో, When the 7th husband came, ఎప్పుడైతే 7వ భర్త వచ్చాడో, he cleared all the doubts. ఆయన సందేహాలన్నిటికీ సమాధానం ఇచ్చాడు. Hallelujah. హల్లెలూయా. The same like Solomon. ఏ విధంగా అయితే సలోమోను When the woman came from Ethiopia, ఒక స్త్రీ ఎథియోపియా నుంచి ప్రయాణం చేసి వచ్చినప్పుడు, దూర దేశం నుంచి ప్రయాణం చేసి వచ్చింది. and the Bible saying, ఆ పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, Solomon revealed all the doubts to that woman. సలోమోను అన్ని సందేహాలన్నీ ఆమెకు సమాధానం ఇచ్చున్నాడు. ఆమెలో ఉన్న సందేహాలు. If Solomon can reveal all the mystery to a Gentile woman, ఒకవేళ సలోమోను ఆ మర్మాలన్నీ ఒక స్త్రీ దగ్గర విప్పగలిగినట్లయితే, అన్ని జాతి స్త్రీ దగ్గర, then more than Solomon is here. ఆ సలోమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు. The son of Solomon is here. ఆ సలోమోను యొక్క కుమారుడు ఇక్కడ ఉన్నాడు. And he is revealing the same thing to the Gentiles. ఆయన కూడా అన్ని స్త్రీల దగ్గర ఆయన కూడా ఆ మర్మాలన్నీ విప్పుతున్నాడు. The first thing revealed is, ఆ మొదటిగా ఆయన విప్పింది ఏంటంటే, your God is a one God. మీ దేవుడు ఒక్క దేవుడై ఉన్నాడు. 33 crores కాదు, 33 కోట్లు కాదు, 3 కాదు, 3 కోట్లు కాదు, he said only one is your God. 3 కాదు, ఒకే ఒక్క దేవుడై ఉన్నాడు. ఆమేన్. Understanding? అర్థమవుతుందా అండి? He cleared all the doubts. ఆయన సందేహాలన్నిటికీ సమాధానం ఇచ్చాడు. How to take baptism, ఏ విధంగా మీరు బాప్తిసం తీసుకోవాలి, what to do, what to do, ఏ విధంగా చేయాలి, ఏం చేయాలి అనేది step by step he revealed all the mysteries. ఒకదాని వెనక ఒకటి అన్ని మర్మాలన్నీ తెరిచాడు. The woman is keep on talking. ఆ స్త్రీ అయితే ఆయన మాట్లాడుతూనే ఉంది. And he said, ఆయన అన్నాడు, God is spirit.
దేవుడు ఒక ఆత్మ అయి ఉన్నాడు. Not only in Israel, ఆయన ఇజ్రాయెల్లో మాత్రమే not కాదు, only in Samaria. ఆయన సమరయలో మాత్రమే కాదు. Now, ఇప్పుడు he's saying that ఈ విధంగా అంటున్నాడు, the time is going to come, ఒక సమయం రాబోతుంది, the whole world will worship God. ఆ భూ ప్రపంచం అంతా కూడా దేవుణ్ణి ఆరాధిస్తుందని. మూలు ప్రజంలో ఎవరున్నారు? ఈ సారీ మూలు ప్రజంలో భూ ప్రపంచంలో ఎవరున్నారు? not Jews. యూదులు మాత్రమే కాదు, He is talking about the Gentiles. ఆయన అన్యుల గురించి కూడా మాట్లాడుతున్నాడు. What is saying? ఆయన ఏమంటున్నాడు? I am not only the God of Israel, నేను ఇజ్రాయెల్ దేశానికి మాత్రమే రాజును కాదు, I am not only the God of Samaritans, ఆ సమరయులకు మాత్రమే నేను దేవుణ్ణి కాదు, I am a God of all the Gentiles. నేను ఈ అన్యులందరికీ కూడా దేవుణ్ణి అయి ఉన్నాను. This message will reach everywhere. ఆయన వర్తమానం అనేది ప్రతి ఒక్కరి యొద్దకి అది చేరుతుంది. This message, ఈ వర్తమానము, this sound ఈ ధ్వని will go to every jungle of Africa and India. ప్రతి ఒక్క అన్యుల దగ్గరికి ఈ శబ్దం అనేది వెళ్తుంది. ఆఫ్రికా, భారతదేశంలో This voice will reach everywhere. ఈ శబ్దం అనేది ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి చేరుతుంది. Everywhere. ప్రతి దగ్గరికి వెళ్ళి చేరుతుంది. They will worship me. ప్రతి ఒక్కరు కూడా ఆయన్ని ఆరాధిస్తారు. Not only in Jerusalem, ఆయన యెరూషలేములో మాత్రమే కాదు, not only in Jeffersonville, ఆ జెఫర్సన్లో మాత్రమే కాదు, but in every jungle, every mountain of India. ప్రతి ఒక్క అన్యుడు, ప్రతి ఒక్క పర్వతంలో, భారతదేశంలో ఉన్న పర్వతము ఎక్కడ లైట్ కూడా వెళ్ళట్లేదు. ఎక్కడ ఆ కాంతి కూడా లేదు. Understanding? అర్థమవుతుందా The అండి? message reached there. అక్కడ ఈ వర్తమానం అనేది వెళ్ళి చేరింది. The government can't bring the light there, అక్కడ గవర్నమెంట్ అయితే ఒక కాంతి, ఒక దీపం కూడా పెట్టలేదు. but God brought His light there. కానీ ఆ దేవుడైతే ఆయన వెలుగును అక్కడికి The తీసుకువెళ్ళాడు. message reached everywhere. ఈ వర్తమానము ప్రతి మూలమూలకి చేరుకుంది. And the woman asked, అప్పుడు ఆ స్త్రీ అడుగుతుంది, okay, no problem. ఓకే పర్వాలేదు, We are waiting for the Messiah. కానీ మేమైతే మెస్సయ్య గురించి ఎదురు We చూస్తున్నాము. are waiting for the coming of the Lord. మేము ఆ దేవుని రాకడ కోసం ఎదురు చూస్తున్నాము. He said, you are waiting for the coming. ఏంటి నువ్వు ఆ రావడం ఎదురు చూస్తున్నావా? In 2021, you are waiting for the coming. 2021 సంవత్సరంలో రాకడ గురించి నువ్వు ఎదురు చూస్తున్నావా? I already came. నేను ఇప్పటికే వచ్చి ఉన్నాను, I am standing before thee. నేను నీ ముందు నిలబడి ఉన్నాను. She's asking, ఆమె అడుగుతుంది, Messiah వచ్చారా? మెస్సయ్య వచ్చాడా? ఎక్కడ ఉంటారు? ఎక్కడున్నాడు? ఇక్కడ ఉన్నారా? ఇక్కడ ఉన్నాడా? జెఫర్సన్లో ఉన్నారా? జెఫర్సన్ లో ఉన్నాడా? జర్మనీలో ఉన్నారా? జర్మనీలో ఉన్నారా? ఢిల్లీలో ఉన్నారా? ఢిల్లీలో ఉన్నాడా? He said, no. లేదు, I am talking into face to నేను face. నీతో ముఖాముఖిగా మాట్లాడుతున్నాను. I came down as a mighty angel. నేను ఆ బలిష్ఠులైన దూత వల్ల దిగి వచ్చాను. And myself I came to you. నాకు నేనుగా నీ ఎత్తుకు వచ్చాను. I am coming down to prepare my bride. నేను ఇక్కడికి వచ్చిందే నా వధువును సిద్ధపరచడానికి. When she heard that, ఎప్పుడైతే ఆమె అది వినిందో, she forgot. ఆమె అన్ని మర్చిపోయింది. I am a false woman. నేను ఒక చెడిపోయిన స్త్రీనని She forgot. ఆమె మర్చిపోయింది. I am wrong woman. నేను ఒక పాపం చేసిన She స్త్రీనని understood. ఆమెకు అర్థమైంది. నా మెస్సియా వచ్చేసారు. ఆ మెస్సయ్య వచ్చేసాడు. Now I am not a false woman. నేను ఇప్పుడు పడిపోయిన స్త్రీని కాదు, I am not a drunkard. నేను తాగుబోతుని కాదు, I am not a Messiah. నేను వేశ్యని కాదు, Now I am a preacher. నేను ఇప్పుడు బోధకుడినై ఉన్నాను. When I meet my Messiah, ఎప్పుడైతే నా మెస్సయ్య నేను కలిసానో, the next thing, తర్వాత సంగతి ఏంటంటే I have to give witness about నేను it. ఒక సాక్ష్యాన్ని ఇవ్వాలి. ఆమేన్. The one who meet the Messiah, ఎవరైతే ఆ మెస్సయ్యని కలుస్తారో, Andrew, ఆంద్రూ గాని, he met Messiah. ఆయన మెస్సయ్యని కలిసాడు. ఆంద్రూ Not sitting quiet. ఆయన కామ్గా కూర్చోలేకపోయాడు. He's going and telling to other. ఆయన అక్కడ వెళ్ళి ఆధార్ చెప్తున్నాడు. He's going to telling other. ఆయన వెళ్ళి వేరే వాళ్ళకి చెప్తున్నాడు. The Bible, ఈ పరిశుద్ధ గ్రంథంలో whomsoever met Messiah, ఎవరైతే మెస్సయ్యని కలిసారో they can't sit quiet. వారు ఎంత మాత్రమో నిశ్శబ్దంగా కూర్చోలేకపోయారు. They immediately go. వెంటనే వాళ్ళు వెళ్ళిపోయి, Come and see. మీరు వచ్చి చూడండి, ఆయనేనా? ఆయనే కదా, I see him. నేను చూశాను ఆయన్ని, He told all my secrets. నా యొక్క మర్మాలని ఆయన చెప్పాడు. I saw the Messianic sign. ఆయన ఆ మెస్సయ్య యొక్క సూచన నేను చూశాను. I saw the sign. ఆ సూచన నేను చూశాను. You come and see. మీరు కూడా వచ్చి చూడండి. He is the Messiah. ఆయన మెస్సయ్య ఉన్నాడు. He is not going to come. ఆయన రాబోవటం లేదు, He already has come. ఆయన ఇప్పటికే వచ్చి ఉన్నాడు. This is the message. అదే వర్తమానం అయ్యింది. Woman said,
The woman said, ఆ స్త్రీ అంటుంది, he is not going to come. ఆయన రాబోటం లేదు, He has come. ఆయన వచ్చేసాడు. What Mary Magdalene said? ఆ మగ్దలేని మేరీ ఏమేంటుంది, When Lazarus died, ఎప్పుడైతే లాజరు చనిపోయాడు, the Magdalene said, మగ్దలేని అనింది, she said, ఆమె అనింది, he is going to come. ఆయన రాబోతాడు. But what Mary said? కానీ మరియా ఏమంది, He is not going to come. ఆయన రాబోట్లేదు కానీ He has come. ఆయన వచ్చే ఉన్నాడు. He is already on the ఆయన way. ఆల్రెడీ మార్గంలో ఉన్నాడు. For what purpose he is coming? ఎందుచేత ఆయన వస్తున్నాడు. Mary, మరియా, Martha, మార్తా, Mary, మరియా, why he is coming? ఎందుచేత ఆయన వస్తున్నాడు. Why he makes so delay? ఎందుచేత ఆయన చాలా ఆలస్యం చేశాడు. 1963 to 2021. 1963 నుంచి 2021 వరకు We sent a message. ఆయనకు ఒక వర్తమానం పంపించాము. The bride is ready. ఇక్కడ వధువు సిద్ధంగా ఉందని, But he not come. కానీ ఆయన రావట్లేదు. He coming late. ఆయన ఆలస్యంగా వస్తున్నాడు. Martha asking, మార్తా అడుగుతుంది, why you come late? ఎందుచేత నువ్వు ఆలస్యంగా But వస్తున్నావు. Mary is not asking కానీ that. మరియా అడగట్లేదు. When Mary came, ఎప్పుడైతే మరియా వచ్చిందో immediately వెంటనే the resurrection of Lazarus was there. అక్కడ లాజరు యొక్క పునరుద్ధానం జరిగింది. The next day, ఆ మరుసటి రోజే Lazarus, లాజరు, Martha, మార్తా, Mary, మరియా, Jesus. యేసు ప్రభు, What is that? ఏంటది, విందు జరిగింది. అక్కడ యొక్క విందు జరిగింది. What is that? అది ఏంటది, That is a millennium. అదే వేల పరిపాలన అయ్యింది. The saints raised up ఆ యొక్క పరిశుద్ధులు లేచారు. and the people who are lived, they are changed. ఎవరైతే జనాలు జీవిస్తున్నా వాళ్ళందరూ మార్పు చెందారు. మధ్యలో యేసు ప్రభు కూర్చున్నారు. అక్కడ యేసు ప్రభు వారు కూర్చున్నారు. What is that? ఏంటది, The millennium అదే వేల పాలన అయ్యింది. is making late for a purpose. ఆయన ఆలస్యం ఒక ఉద్దేశం కొరకే చేస్తున్నాడు. Why he is coming? ఎందుచేత ఆయన వస్తున్నాడు. Why are you waiting for him? ఎందుచేత మీరు ఆయన కొరకు ఎదురు చూస్తున్నారు. What he is going to do? ఆయన ఏం చేయబోతున్నాడు. Only one thing is left. ఆ ఒక్క విషయమే మిగిలి ఉంది. ఇంకా Now in the Bible only one thing is left for ఈ us. పరిశుద్ధ గ్రంథంలో ఒకే ఒక్క విషయం ఇంకా మిగిలి ఉంది For us. మన కొరకు. What is that? ఏంటది, Resurrection. అదే ఎత్తబాటు. ఆమేన్. The resurrection కూడా ఆ ఎత్తబాటుకు కూడా సగం జరిగిపోయింది. ఇప్పటికే సగం జరిగిపోయింది. They are not sleeping. వారైతే నిద్రించట్లేదు. Mighty angel came. ఆ బలిష్ఠమైన దూత దిగి వచ్చాడు. With a loud voice. ఆయన పెద్ద బిగ్గరమైన కేక వేశాడు. Remember Matthew 27. మత్తయి 20 అధ్యాయంలో When Jesus dying in Calvary. ఆయన కలవరి మీద చనిపోతున్నప్పుడు, Just read it, brother. ఒకసారి తెరిచి చదువుదాం సహోదరుడా. Hallelujah. Matthew 27. మత్తయి 27 అధ్యాయము. No, brother. Water. హాట్ వాటర్. Matthew 27. మత్తయి 27 అధ్యాయము. What is saying there? When he was shouting in Calvary. ఆయన కలవరిలో ఈ విధంగా అరుస్తున్నాడు. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేకవేశాను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితివి అని అర్థము. What happened there? ఏం జరిగింది అక్కడ. He said, ఆయన ఈ విధంగా చెప్పాడు, Eli, Eli, lama sabachthani. ఏలి ఏలి లామా సబక్తని అని. What is doing? ఆయన ఏం చేస్తున్నాడు అక్కడ. Is handovering his spirit in the hands of the Father. ఆయన ఆత్మను ఆ దేవుని చేతిలోకి అప్పజెప్తున్నాడు. Remember yesterday's message. మీరు ఒకసారి నిన్నటి వర్తమానాన్ని జ్ఞాపకం చేసుకోండి. His spirit not went to hell. ఆయన ఆత్మ ఎంత మాత్రం కూడా పాతాళానికి వెళ్ళలేదు. ఆమేన్. 1 Peter. మొదటి పేతురు 3rd chapter. 3వ అధ్యాయము 19th verse. 19వ వచనము. దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోహు దినములలో వాడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు 19 brother 19. 19 సార్. yes brother 19. ఆయన ఆత్మలో వెళ్ళి చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించాను. ఆ ఓడలో కొందరు అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. బ్రదర్ సహోదరుడా, Satan cannot hold Jesus spirit. అపవాది ఎంత మాత్రం కూడా దేవుని ఆత్మను బంధించలేదు.
శరీరం మాత్రం వెళ్ళింది అక్కడ. కేవలం శరీరం మాత్రమే వెళ్ళింది అక్కడికి. ఇక్కడ ఎక్కడికి? గ్రేవ్ లో, ఆ యొక్క సమాధిలోకి. స్పిరిట్ స్టిల్ వర్కింగ్. కానీ ఆత్మ అయితే అక్కడ పనిచేస్తూనే ఉంది. Satan cannot control the spirit. ఆ ఆత్మను అపవాది ఎంత మాత్రం కూడా నియంత్రించలేడు. Satan not have power over your spirit. అపవాదికి ఎంత మాత్రం కూడా నీ ఆత్మ పైన నియంత్రణ లేదు, అధికారం లేదు. Satan asked అపవాది అడుగుతున్నాడు, Job, యోబు, God gave only authority on Job's body, not Job's spirit. దేవుడు అపవాదికి యోబు యొక్క శరీరం పైన అధికారం ఇచ్చాడు, కానీ యోబు యొక్క ఆత్మ మీద ఎంత మాత్రం అధికారం ఇవ్వలేదు. Understanding? అర్థమవుతుందా అండి? The body only can touch. కేవలం ఆయన యొక్క యోబు యొక్క శరీరం మాత్రమే అపవాది తాకగలుగుతుంది, Cannot touch the spirit. కానీ అపవాది ఎంత మాత్రం కూడా ఆయన ఆత్మను ముట్టలేదు. Understanding? అర్థమవుతుందా అండి? When Michael is fighting about Moses' body, ఎప్పుడైతే ఆ మికాయలు మోసే యొక్క శరీరం గురించి వాదపోదలను he ఆడుతున్నాడు, is not fighting for Moses' spirit. ఆయన అక్కడ మోసే గారి యొక్క ఆత్మ గురించి ఆయన వాదపోవాదులు ఆడట్లేదు. The Satan don't have the right upon your spirit. అపవాదికి ఎంత మాత్రం కూడా నీ ఆత్మ పైన అధికారం లేదు. మార్నింగ్ మెసేజ్ గుర్తుపెట్టుకోండి. నిన్న సాయంత్రం వర్తమానం గుర్తుపెట్టుకోండి. Morning. ఈ రోజు ఉదయం కాల సమయం వర్తమానం గుర్తుపెట్టుకోండి. First chapter, మొదటి అధ్యాయము, you are in spirit. మీరైతే ఆత్మ స్వరూపంలో ఉన్నారు. Second chapter, రెండో అధ్యాయంలో, you are in body. మీరైతే ఈ మట్టి శరీరంలోకి వచ్చారు. That body only sinned. ఈ శరీరం మాత్రమే ఆ పాపాన్ని చేసింది. The Satan have the power over your body, not over your spirit. అపవాదికైతే నీ శరీరం పైన అధికారం ఉంది, కానీ నీ ఆత్మ పైన ఎంత మాత్రం లేదు. Satan have the power on the second chapter man. అపవాదికి ఆ రెండో అధ్యాయంలో ఉన్న ఆ మానవుని పైన అధికారం ఉంది, కానీ The Satan don't have the power of the first chapter man. మొదటి అధ్యాయంలో ఉన్న మానవుని మీద అపవాదికి ఎంత మాత్రం అధికారం లేదు. We are not belongs to the second chapter man. మనమైతే ఆ రెండో అధ్యాయంలో ఉన్న మానవునికి మనం సంబంధించిన వాళ్ళం కాదు. కానీ ఎలాంటే ఏ విధంగా అంటే సెకండ్ చాప్టర్ లో ఉన్న మానవులకు అధికారం తీయట్లేదు. ఆ రెండో అధ్యాయంలో ఉన్న మానవునికి ఆ అధికారం ఇవ్వట్లేదు. ఆవిడకు ఏదైనా మాత్రం అధికారం. ఆయనకి ఏదైనా తోటకు పరిపాలించడానికి మాత్రమే అధికారం ఇచ్చాడు. ఫస్ట్ చాప్టర్ కానీ మొదటి అధ్యాయంలో ఉన్న మానవునికి అయితే he gave all the authority. ఆయన పూర్తి అధికారాన్ని ఇచ్చున్నాడు ఆ మానవునికి. How many of you understanding? ఎంతమందికి ఈ విషయం అర్థమైంది? Second chapter man, రెండో అధ్యాయంలో ఉన్న మానవుడు, God not said you rule the earth. ఈ విధంగా దేవుడు చెప్పలేదు నువ్వు ఈ భూమిని అంతా పరిపాలించని. That blessing is only for the first chapter man. ఆ ఆశీర్వాదం కేవలం మొదటి అధ్యాయంలో ఉన్న మానవుడికి మాత్రమే. మొదటి అధికారం ఉన్నారు ఎవరు? ఆ మొదటి అధ్యాయంలో ఉన్న మానవుడు ఎవరు? The one who created in the image of God. ఆయన ఆ దేవుని స్వరూపంలో సృష్టించబడ్డాడు. ఫస్ట్ చాప్టర్ లో ఉన్నవారు, మొదటి అధ్యాయంలో ఉన్న ఆ మానవుడు దేవునికి పుట్టినవాడు. దేవునికి పుట్టినవాడు. That's why 1 John is saying, అందుచేతనే మొదటి యోహానులో చెప్పబడుతుంది, దేవుడికి పుట్టినవాడు దేవునికి పుట్టిన వాళ్ళు పాపం చేయలేదు. పాపము చేయలేరు. ఫస్ట్ చాప్టర్ లో మొదటి అధ్యాయంలో పాపం రాలేదు, పాపము రాలేదు, సటన్ రాలేదు, అపవాది రాలేదు. దేవుడికి పుట్టిన వాళ్ళు దేవునికి పుట్టిన వాళ్ళు పాపం చేయలేదు. పాపము ఎంత మాత్రము చేయలేరు. సెకండ్ చాప్టర్ లో కానీ రెండో అధ్యాయంలో ఆ మట్టి శరీరం వచ్చిన తర్వాత, ఆ మట్టి శరీరం వచ్చిన తర్వాత అక్కడ పాపం వచ్చింది. అక్కడ పాపం వచ్చింది. బట్ ఫర్ దట్ మ్యాన్ హూ ఇస్ ఇన్ అ డస్ట్, ఆ మానవుని కొరకు ఏ మానవుడైతే ఆ మట్టిలో ఉన్నాడో, గాడ్ నాట్ గేవ్ ఆల్ ద బ్లెస్సింగ్స్. ఆ మానవునికి దేవుడు అన్ని ఆశీర్వాదాలు ఇవ్వలేదు. వై? ఎందుచేత? సెకండ్ చాప్టర్ లో ఉన్న మనుషుడు, ఆ రెండో అధ్యాయంలో ఉన్న మానవుడు అక్కడి నుంచి గాడ్ సీడ్ రావాలి. సారీ దేవుని విత్తనము, గాడ్ సీడ్ కూడా రావుంది. అక్కడ ఆ మానవుడిలో దేవుని విత్తనం కూడా ఉంది. సర్పెంట్ సీడ్ ఆల్సో కమింగ్. అక్కడ అపవాది విత్తనం కూడా వస్తుంది. ఫ్రమ్ ఆడమ్, ఆదాము నుంచి, ఫ్రమ్ ఈవ్, అవ్వ నుంచి the two seeds came. ఆ రెండు విత్తనములు బయటకు వచ్చాయి. If God bless them, ఒకవేళ దేవుడు గనుక వారిని ఆశీర్వదిస్తే the blessing will go to the serpent seed also. అప్పుడు ఆ సర్ప సంతానానికి కూడా ఆశీర్వాదం వెళ్తుంది. ఆమేన్. Understanding? అర్థమవుతుందా? What happened? ఏం జరిగింది అక్కడ? Abraham called all the sons. అబ్రహాం గారు అందరు కుమారులను పిలిచాడు. Understanding? అందవుతుందా అండి? He gave the gifts to everyone. వారందరికి బహుమానాలు ఇచ్చాడు, పంపించారు, వారిని బయటికి పంపించేశాడు. Then called Isaac. అప్పుడు ఐజాక్ను పిలిచాడు. And he gave everything belongs to Abraham to Isaac. ఆయన కలిగి ఉన్న సమస్తాన్ని అబ్రహాం గారు ఇస్సాకుకి ఇచ్చాడు. The others also
మిగతా వారు కూడా the physical children of Abraham. వారి భౌతికంగా ఆ అబ్రహాం కుమారులే. But Isaac కానీ ఇసాక్ అయితే is the promised son. ఆయన వాగ్దాన పుత్రుడు. Denominations, ఈ యొక్క సంఘ శాఖలు they are physical sons and daughters. వారైతే భౌతికంగా బిడ్డలై ఉన్నారు. They can also call Jesus Abba, Abba, Abba. వారు కూడా ఈ విధంగా పిలవగలుగుతారు ప్రభువైన యేసుని అబ్బా అబ్బా అనేసి. He is giving some gifts. ఆయన కొన్ని బహుమతులు వాళ్ళకి ఇస్తున్నాడు. అన్ని భాష తీసుకో. ఆయన ఇదిగో ఈ బహుమతి తీసుకో, అన్ని భాష, అన్య భాష తీసుకో, ప్రాఫెసీ తీసుకో, ప్రవచించే బహుమతిని తీసుకో, హీలింగ్ తీసుకో, ఈ స్వస్థపరిచే బహుమతిని తీసుకో. తీసుకుంటారు. వాళ్ళు తీసుకుంటారు. కేతురాలు పిల్లలు అందరూ, తీసుకున్న పిల్లలందరూ, కేతురా పిల్లలందరూ గిఫ్ట్స్ తీసుకొని ఆ బహుమతులు తీసుకొని ముద్దు పెట్టి వెళ్ళిపోయారు. గిఫ్ట్స్ కావాలి వాళ్ళకి, బహుమతులు మాత్రమే కావాలి. ఒక గిఫ్ట్స్ వచ్చింది, వాళ్ళకి బహుమతి వచ్చింది. హైదరాబాద్ పెద్ద చర్చ పెట్టారు. హైదరాబాద్ లో వెళ్ళి ఒక సంఘాన్ని స్థాపిస్తారు. గిఫ్ట్స్ మాత్రం ఆపరేట్ అక్కడ గిఫ్ట్ బహుమతులు మాత్రం అక్కడ ఉంటాయి. They don't want to stay with the father. కానీ వారైతే ఆ తండ్రితో ఉండాలని ఆశించట్లేదు. When everyone went away, every denomination went away. ఎప్పుడైతే ఆ సంఘ శాఖలన్నీ విడిచి వెళ్ళిపోయాయో, but Isaac is there. కానీ ఇసాకు మాత్రం అక్కడే ఉన్నాడు. Abraham gave everything belongs to Abraham to Isaac. అబ్రాహాముకు కలిగిన సమస్తాన్ని ఇసాకుకి అబ్రాహాము గారు ఇచ్చేశాడు. The same way, అదే విధంగా God not gave every blessing to everyone. అదే విధంగా దేవుడు కూడా ప్రతి ఆశీర్వాదాన్ని ప్రతి ఒక్కరికి ఇవ్వట్లేదు. సర్ప సంతానం రావటకు ముందుకే, సర్ప సంతానం రాక ముందే God blessed his children. ఆయన కుమారుల్ని ఆశ్రయించున్నాడు. Before that generation come, ఆ యొక్క తరము రాక ముందే, the first chapter only, మొదటి అధ్యాయంలోనే God blessed them. ఆయన దీవించి ఉన్నాడు. We are already blessed in first chapter, brother. మనము ఇంతవరకే ఆ మొదటి అధ్యాయంలో ఆశ్రయించబడ్డాము సహోదరి సహోదరులారా. Our body in sin, కాకపోతే ఈ శరీరం మాత్రమే పాపంలో ఉంది. our spirit is not in sin. కానీ మన ఆత్మ పాపంలో ఎంత మాత్రం లేదు. నీకు నాకు శరీర రక్షణ కావాలి, శరీరానికే రక్షణ కావాలి, స్పిరిట్ కాదు, కానీ ఆత్మకు కాదు. ఆల్రెడీ దట్స్ వై హి కేమ్ ఇన్ యువర్ బాడీ. అందుచేతనే ఆ శరీరంలో ఆయన వచ్చాడు. వై? ఎందుచేత? రిడీమ్ దిస్ బాడీ. ఆయన శరీరాన్ని విమోచించాడు. హి రిడీమ్ దిస్ బాడీ. సారీ, to redeem this body. ఈ దేహాన్ని విమోచించడానికి he came in a body. ఆయన శరీరంలో వచ్చాడు. we only fall in a body, not in a spirit. మనం ఆత్మలో పడిపోలేదు కానీ కేవలం శరీరంలోనే పడిపోయాం మనం. Understanding? అర్థమవుతుందా అండి? we don't want the redemption for our souls. ఈ యొక్క ఆత్మకు ఎంత మాత్రము విమోచన అవసరం లేదు. the soul is always in the hands of God. ఈ ఆత్మ అనేది ఎల్లప్పుడూ ప్రభు చేతిలోనే ఉంది. the soul not did any sin. ఈ ఆత్మ ఎన్నడూ ఏ పాపం చేయలేదు. but కానీ the outer part, కానీ ఈ బాహ్య శరీరము, this body, ఈ శరీరము fall in sin. ఈ శరీరము పాపంలో పడిపోయింది. ఆదాము అవ్వ not did any sin in soul. ఆదాము అవ్వ ఆత్మలో ఏ పాపము చేయలేదు. they did a sin in the body. వారు ఈ శరీరంలోనే పాపం చేశారు. so అందుచేత we need a redemption for this body only, not the spirit. మనకి విమోచన అనేది ఈ శరీరానికి కావాలి కానీ మన ఆత్మకు కాదు. ఒకవేళ నీకు ఆత్మకు విమోచన కావాలంటే దేవుడు ఆత్మకే వచ్చేస్తారు. ఒకవేళ నీకు గనుక ఆత్మ విమోచన కావాలంటే దేవుడు ఆత్మగానే వచ్చేవాడు. ఎందుకు శరీరంలో వచ్చారు? ఆయన ఎందుకు శరీరధారి వచ్చాడు? శరీర విమోచన కావాలి. ఎందుకంటే అక్కడ శరీర విమోచన కావాలి. హల్లెలూయా, హల్లెలూయా, ఆమేన్. సిస్టర్, అర్థమవుతుందా సహోదరి సహోదరులారా? సో వాట్ హ్యాపెండ్ దేర్? ఇప్పుడు అక్కడ ఏం జరిగింది? ద విజిటేషన్ ఆఫ్ ద సన్ ఆఫ్ మ్యాన్. అక్కడ దేవుని కుమారి యొక్క రావడం జరుగుతుంది. హి కేమ్ దేర్. ఆయన అక్కడికి వచ్చాడు. సిట్టింగ్. ఆయన కూర్చున్నాడు. అండ్ వెయిటింగ్. ఆయన ఎదురు చూస్తున్నాడు. షీ ఇస్ నాట్ ఆస్కింగ్ ఎనీథింగ్. ఆమె ఆయన ఏం అడగట్లేదు. ఆయనే చెప్తారు. ఆయనే అడుగుతున్నాడు. నీకు నీళ్ళు కావాలా? నీకు నీళ్లు కావాలా? నా దగ్గర స్పెషల్ నీళ్ళు ఉంది. నా దగ్గర ఒక మంచి నీళ్లు ఉన్నాయి. ఆ అమ్మాయి అడిగిందా? ఆ అమ్మాయి ఏమైనా అడిగిందా? మీరు ఈ మెసేజ్ అడగారా? మీరేమైనా ఈ వర్తమానాన్ని అడిగారా? మీరు ఆ నీళ్ళనే సాటిస్ఫాక్షన్ గా ఉన్నారు. ఎందుకంటే మీరు ఆ నీళ్లతోనే మీరు తృప్తి పొంది ఉన్నారు. ఈ సేయింగ్, ఆయన అంటున్నాడు, ఐ హావ్ సమ్ వాటర్. నా దగ్గర ఇంకో వేరే నీరు ఉంది. నీకు కావాలా? నీకు కావాలా? She said, yes, I want. ఆమె అంటుంది, అవును నాకు కావాలి. ఆ కావాలంటే, అది కావాలంటే, I ask the questions, you tell me. నేను ఒక ప్రశ్న వేస్తాను, ఆ ప్రశ్నకు సమాధానం చెప్పు. yes brother. Where is your husband? నీ భర్త ఎక్కడ ఉన్నాడు? నా హస్బెండ్ లేదు. నాకు భర్త లేడు. You are hiding your sins.
నీవు నీ పాపాలని దాస్తున్నావు. ఎంతవరకు నీ పాపం ఎంతవరకు నువ్వు నీ పాపాలని దాస్తావో God cannot reveal himself. ఆయన ఎన్నడూ ప్రత్యక్షపరచుకోలేడు. He said you have 6 husbands. ఆయన ఈ విధంగా అన్నాడు, నీకు 6 భర్తలు ఉన్నారని. అవును, ఆమె ఇలా చూస్తుంది. I think you are a prophet. నేను అనుకుంటున్నాను నువ్వు ఒక ప్రవక్త అయి ఉన్నావని. I think you are William Marion Branham is a prophet. నేను అనుకుంటున్నాను నువ్వు విలియం మ్యారన్ బ్రెనమ్ ప్రవక్త అయి ఉంటావని. He said yes. అవును, నేనే. I'm a prophet. నేను ప్రవక్తనే. I came here as a prophet. నేను ఇక్కడికైతే ఒక ప్రవక్త వలె వచ్చాను. But inside me కానీ నా లోపల వేరొకరు ఉన్నారు. ప్రవక్తగా కనపడతాను కానీ But the son of man ministry in me. కానీ మనిషి కుమారుని యొక్క పరిచర్య నాలో ఉంది. I am a son of man. నేనే మనిషి కుమారుని. I am a son of man. నేను మనిషి కుమారుని. But కానీ the son of man is in the hey son of man. సారీ బ్రదర్. The son of man is in a son of man. ఒక మనిషి కుమారుని యొక్క పరిచయం ఒక్క మనిషి కుమారులో ఉంది. ఆయనే మనిషి కుమారుడు. ఒక్క మనిషి కుమారుడు. ఒక్క మనిషి కుమారుడు ఆయనే. అండర్స్టాండింగ్? అర్థమవుతుందా? He is the son of man. ఆయనే ఒక మనిషి కుమారుడు. ఒకే మనిషి కుమారుడు. ఒకే మనిషి కుమారుడు. The son of man ఆ ఒక్క మనిషి కుమారుడు is revealing himself ఆయన ప్రత్యక్షపరచుకుంటున్నాడు. a son of man. ఆయన ఈ మనిషి కుమారులో ప్రత్యక్షపరచుకుంటున్నాడు. Understanding? అర్థమవుతుందా? The both in one body. ఆ ఇరువురు ఒకే శరీరంలో దాగి ఉన్నారు. Amen. ఆమేన్. She said you are a prophet. ఆమె అంటుంది నువ్వు ఒక ప్రవక్తవని. చెప్పండి, చెప్పండి, ఎక్కడ ఆరాధన చేయాలి, ఎక్కడ ఆరాధన చేయాలి? ఈ మెసేజ్ బుక్ చదవండి, ఈ వర్తమాన పుస్తకం చదవండి. నాకు వేరే డౌట్ ఉంది, నాకు వేరే సందేహం ఉంది. ఈ వర్తమానం చదవండి. ఈ వర్తమానం చదవండి. ఎవ్రీ డౌట్, ప్రతి ఒక్క సందేహానికి వన్ మెసేజ్ బుక్, ఒక్కొక్క వర్తమాన పుస్తకము ప్రింట్ అయితే ఉంది, అక్కడ ఆ ప్రింట్ జరుగుతూనే ఉంది, తీస్తే ఉన్నారు, అందరు ఇస్తూనే ఉన్నారు, పంచుతూనే ఉన్నారు. నీకు ఏ డౌట్ ఉందా, ఏదైనా సందేహం ఉందా? ఏ మెసేజ్ చదవండి. ఇదిగో ఈ వర్తమాన పుస్తకం చదవండి. చదవండి. ఈ వర్తమాన పుస్తకం చదవండి. ఈ వర్తమాన పుస్తకం చదవండి. అంత మెసేజ్ చదివిన తర్వాత, అన్ని వర్తమాన పుస్తకాలు చదివిన తర్వాత ఒక చివరిగా ద బిగ్ రెవల్యూషన్ కమ్స్, ఒక గొప్ప ప్రత్యక్షత వచ్చింది. ఇన్ ది ఎండ్ ఆఫ్ ద మినిస్ట్రీ, అది అంత చివరి వర్తమానం అయి ఉంది. 948 to 1963, 1948 నుంచి 1963 వరకు చదవండి, 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 చదవండి. డౌట్స్ క్లియర్ చేస్తే మీ యొక్క సందేహాలన్నింటినీ మీరు తీర్చుకోండి. ఇన్ 1963, ఎప్పుడైతే 1963లో is not clearing the doubt, ఆయన ఎంత మాత్రం కూడా మీకున్న సందేహాలు తీర్చట్లేదు కానీ he revealed himself in the cloud. ఆయనే ప్రత్యక్షపరుచుకున్నాడు ఒక మేఘంలో. Now he is not revealing in the book, ఆయన ఆ పుస్తకం ద్వారా ఆయన మీకు ప్రత్యక్షపరచుకోవట్లేదు కానీ డైరెక్ట్ గా మాట్లాడతారు. ఆయనే స్వయంగా మాట్లాడుతున్నాడు. The thunders came, ఆ యొక్క ఉరుములు వచ్చాయి, the voice came. ఆ యొక్క శబ్దం వచ్చింది. Now as son of man is not speaking, now the son of man is ఇప్పుడు speaking. ఈ మనిషి కుమారుడు మాట్లాడట్లేదు కానీ ఆ ఒక్క మనిషి కుమారుడే మాట్లాడుతున్నాడు. That is the sound of the son of man. అదే ఆ ఒక్క మనిషి కుమారుని యొక్క స్వరమై ఉన్నది. Who is that? ఆయన ఎవరు? The mighty angel is coming down. ఆ బలిష్ఠుడైన దూత దిగి వచ్చాడు. Woman asking, ఆ స్త్రీ అడుగుతుంది, when he will come, ఎప్పుడైతే ఆయన వస్తాడో, when he will come. ఎప్పుడు వస్తాడు ఆయన? He said, ఆయన అంటున్నాడు, he is not going to come. ఆయన రాబోవటం లేదు, He already standing and ఆయన talking with ఇదివరకే you. వచ్చి నీ ముందు నిలబడి మాట్లాడుతున్నాడు. Now, the one who talk with you this message books, ఎవరైతే ఈ వర్తమాన పుస్తకాల గురించి నీతో మాట్లాడుతున్నాడో, the same one is standing before you. ఆయనే నీ ముందు నిలబడి మాట్లాడుతున్నాడు. Immediately, వెంటనే the woman throw that pot, ఆ స్త్రీ ఆ యొక్క కొండను అక్కడ ఇసురు పారేసి and he says, going in the village. ఆమె ఆ గ్రామంలోకి పరిగెత్తుకొని వెళ్తుంది. నా ఆయన్ని చూసాను, నేను ఆయన్ని చూశాను. నాకు ఆ రెవల్యూషన్ వచ్చింది, నాకు ఆ ప్రత్యక్షత వచ్చింది. what revelation? ఆ ప్రత్యక్షత ఏంటి? He has come, ఆయన వచ్చి ఉన్నాడు, he has come. ఆయన వచ్చాడు. Nobody is believing. ఎవరు కూడా నమ్మట్లేదు, Don't believe. ఎవరు నమ్మట్లేదు. Come and see. మీరు ఒకవేళ నమ్మకపోతే వచ్చి Come and చూడండి, meet him. మీరు వచ్చి ఆయనతో కలవండి. He is waiting there only. ఆయన అక్కడే వేచి ఉన్నాడు మన కొరకు. In 1963, ఆ 1963లో 2021, 2021 సంవత్సరంలో he is waiting there only. ఆ 1963 నుంచి 2021 వరకు ఆయన అక్కడే వేచి ఉన్నాడు. You all came in the message in 1970.
నువ్వు ఒకవేళ వర్తమానంలోకి 1970లో వచ్చి ఉండొచ్చు. He revealed himself to you. ఆయన నీకు కూడా ప్రత్యక్షపరచుకొని ఉండొచ్చు. You came in the message in 2021. నువ్వు ఒకవేళ వర్తమానంలోకి 2021 సంవత్సరంలో వచ్చి ఉండొచ్చు. He is still revealing himself to ఆయన you. ఇప్పటికి కూడా ఆయన ప్రత్యక్షపరచుకుంటున్నాడు ఆయన అందరికి. అక్కడే కూర్చున్నారు. ఆయన అక్కడే కూర్చొని ఉన్నాడు. ఎందుకంటే this woman go ఎప్పుడైతే ఈ స్త్రీ వెళ్తుందో and bring more souls. ఇంకా ఆమె వెళ్ళి మరి అనేకమైన ఆత్మలు తీసుకొస్తుంది. This woman have a ministry. ఎందుచేతనగా ఈ స్త్రీకి ఒక పరిచర్య అనేది ఉంది. Why not went to Israel? ఎందుచేత ఆయన ఇజ్రాయెల్ కి వెళ్ళలేదు. He came to India. ఆయన ఎందుచేత భారతదేశానికి వచ్చాడు. Why? ఎందుచేత This woman have the ministry. ఈ స్త్రీకి ఆ పరిచర్య కలిగి ఉంది. Now what Branham saying? ఇప్పుడు బ్రదర్ బ్రహ్నం గారు ఏమంటున్నాడు? The message. ఆ వర్తమానము ఉన్నారా ఇక్కడే ఉన్నారండి. Message name వర్తమానం పేరు handwriting on the wall. గోడ మీద చేయరాత. What is handwriting on the wall? ఆ గోడ మీద చేయరాత ఏంటండి? The judgment message. అది తీర్పు యొక్క వర్తమానమైంది. In that message what he is saying? ఆ వర్తమానంలో ఆయన ఏం చెప్తున్నాడు? Brother, when I see the ensign lifted under in Jerusalem. సహోదరుడా, నేను ఒక సూచన యెరూషలేములో లేచినప్పుడు, when the Jews are coming back, ఎప్పుడైతే ఆ యూదులు వెనక్కి వస్తున్నారో, watch very carefully, ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. when the Jews are coming back in 1948, ఎప్పుడైతే 1948లో ఎప్పుడైతే ఆ యూదులు వెనక్కి తిరిగి వస్తున్నారో, when I see that Middle East problem, ఆ యొక్క ఆసియా ఖండంలో ఉన్న మధ్య ఆసియా ఉన్న పరిస్థితుల్లో ఆ గందరగోళాన్ని చూసినప్పుడు, what happened in Middle East now? ఆ మధ్య ఆసియా ఖండంలో ఏం జరిగింది? Everywhere is the problem. ప్రతి చోట ఒక గందరగోళంతో Egypt ఏర్పడింది. is the problem, Libya is the problem, ఈజిప్ట్ ఒక Palestine is the ప్రాబ్లం problem. ఉంది, లిబియా దేశం ఒక ఇబ్బందిలో ఉంది. He's saying that ఆయన ఈ విధంగా చెప్తున్నాడు, when you see all this Middle East problem, ఎప్పుడైతే మీ మధ్య ఆసియా ఖండంలో చూస్తున్న ఈ ఇబ్బందులన్నిటిని Watch very చూస్తే, carefully. ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా కనిపించండి. little old India ఆ చిన్న పాత భారతదేశము is laid down there. అక్కడ అది ఆ వారి మధ్యన ఉంది. All these years, ఇన్ని సంవత్సరములు India akkada, ఇన్ని సంవత్సరములుగా భారతదేశం అక్కడ ఉంది వారి మధ్య. old little ఆ India. చిన్న పాత భారతదేశము We can say మనం ఈ విధంగా చెప్పొచ్చు, a little old India in bride in India. ఆ చిన్న వధువు ఆ భారతదేశంలో ఉంది. Amen. ఆమేన్. And now she is a keynote. ఇప్పుడు ఆమె ఆ తాళపు చెవి ఉంది. ఆమేన్. Who is the keynote? ఆ తాళపు చెవి ఎవరై ఉన్నారు? The little flock in India. ఆ చిన్న గుంపు భారతదేశంలో ఎవరైతే ఉన్నారో, She is the keynote. ఆమె ఆ తాళపు చెవి ఉన్నది. What the keynote means? ఆ కీనోట్ అంటే అర్థమేంటి? Keynote లేకపోతే you cannot play the music. ఆ కీనోట్ అనేది లేకపోతే ఆ వాయిద్యం ఆ మ్యూజిక్ అనేది మనం ప్లే చేయలేం, వాయించలేం. Understanding? అర్థమవుతుందా అండి? Prophet saying ప్రవక్త అంటున్నాడు, that little people in India ఆ చిన్న గుంపు ఆ భారతదేశంలో is the keynote. వారే ఆ కీనోట్ అయి ఉన్నారు. ఎవరి చేతులు? ఎవరి చేతిలో ఉంది అది? దేవుడి చేతులు. our music చదవాలంటే దేవుని చేతి ఆ వాయిద్యాన్ని వాయించాలంటే, ఫుల్ లోకంకు మ్యూజిక్ వాయించాలంటే, పూర్తి ప్రపంచానికి ఆ వాయిద్యాన్ని వినిపించాలంటే ఇండియా ఇస్ ద కీనోట్. భారతదేశమే ఆ యొక్క కీనోట్ అయింది. ఆమేన్. వితౌట్ దిస్ కీనోట్, ఇక్కడ ఆ కీనోట్ లేకుండా యు కెనాట్ ప్లే ద మ్యూజిక్. ఆయన ఆ వాయిద్యాన్ని ఎంత మాత్రం కూడా ఆయన వాయించలేడు. దట్ ఇస్ గుడ్, యు ఆర్ కీనోట్. అది చాలా మంచిదే, మనం అక్కడ మంచి ప్రాముఖ్యమైన స్థానంలో ఉన్నాము. నెక్స్ట్ స్టేట్మెంట్ ఇస్ సేయింగ్, వెంటనే ఆయన ఏం చెప్తున్నాడంటే, illiterate people, చదువు రాని పామర్లు. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ అందరూ ఫిల్టర్ అయిపోయారు. ఇక్కడ అందరూ కూడా తీసివేయబడ్డారు. మెసేజ్ లో ఉన్న పెరి స్టార్ వాట్స్ అందరూ ఫిల్టర్ అయిపోయారు. ఇక్కడ మెసేజ్ లో వర్తమానంలో ఉన్న పెద్ద చదువుకున్న వాళ్ళు, గొప్ప వాళ్ళు కూడా అందరూ మొత్తం కూడా జల్లెడ చేయబడ్డారు. He said India is a keynote.
ఆయన అంటున్నాడు భారతదేశమే ఆ యొక్క తాళపు చెవి అయింది. భారతదేశంలో ఉన్న వాళ్ళు, భారతదేశంలో ఉన్న వాళ్ళు ఇది చదివినప్పుడు నానే, నేనే, ఆ పెద్ద ఇది నేనే, నాకే. ఈ పెద్దమైన పరిచయం నాదే, బ్రెండం తర్వాత నానే. బ్రహ్మ గారి తర్వాత నేనే. మెసేజ్ సేయింగ్, కానీ ఇక్కడ వర్తమానం అంటుంది he is not going to use the educated people. ఆయన చదువుకున్న వారిని ఎంత మాత్రం ఉపయోగించబోవట్లేదు. ఆ కీనోట్ పెద్ద పెద్ద చదివిన వాళ్ళు కాదు, చదివిన వాళ్ళు కాదు. బ్రహ్మ గారు అంటున్నారు the illiterate people, చదువు రాని పామర్లు. ఆమేన్. they are illiterate people, వారు చదివి రాని జనము, but కానీ the keynote, వారే ఆ కీనోట్ అయి ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా. ఆయనకి చదువు లేదు, మరి దేవుడి చేతిలో, కానీ దేవుని చేతిలో ఆయన కీనోట్, వారే ఆ వాద్యమై ఉన్నారు. ఆమేన్. వాట్ స్టేట్మెంట్! ఎంత గొప్ప అద్భుతం అండి ఇది. ఈ లోకంలో ఏ రెస్పెక్ట్ లేదు ఆయనకి. ఈ లోకంలో అయితే ఆ వ్యక్తికి ఎటువంటి గౌరవం లేదు. ఆ సమాజంలో గాని సమార్యాలో 3 దినం మీటింగ్ జరిగింది. 3 రోజులు కూడికలు జరిగాయి. ఆ సమర్యాకి కీనోట్ ఎవరు? ఆ కీనోట్ ఎవరు? ఆమె, ఆ స్త్రీ ఆ కీనోట్ అయి ఉంది. ఆమేన్. ఫర్ ద ఫుల్ సమరియా, ఆ సమర్య అంతటికి who is the keynote? ఆ కీనోట్ ఎవరు? అక్కడ ఆ తాళపు చెవి ఎవరు? ఎడ్యుకేటెడ్ ఉమెనా? ఆమె ఏమైనా చదువుకున్న గొప్ప స్త్రీయా? మంచి స్త్రీయా? ఆమె ఏమైనా మంచి స్త్రీయా? The keynote is the woman who is infame woman. ఏ కీనోట్ అయితే కలిగి ఉందో ఆ అమ్మాయి ఒక చెడిపోయింది అయి ఉంది. She is the keynote. అయోగ్యరాలై ఉంది. She is the keynote. ఆమె కీనోట్ అయి ఉంది for Samaria. ఆ సమరయ దేశానికి. Now one thing keep in mind. ఒక్క విషయాన్ని మీరు మనసులో పెట్టుకోండి. Message came to Gentiles. ఈ వర్తమానం అనేది అన్యుల వద్దకు వచ్చింది. How? ఏ విధంగా? First మొదటిగా Israelite, ఇజ్రాయెల్ దేశానికి, then the Samaritans, ఆ తర్వాత సమరయుల దగ్గరికి, then the Gentiles. ఆ తర్వాత అన్యుల దగ్గరికి. Amen. ఆమేన్. Who brought the message to Samaritans? ఆ సమరయుల దగ్గరికి ఎవరు ఈ వర్తమానాన్ని తీసుకొచ్చారు? Infame woman. ఒక యోగ్యురాలు కాని స్త్రీ దగ్గరికి. Amen. ఆమేన్. In book of Acts chapter 2:38, అపోస్తల కార్యము 2:38లో how the Holy Spirit is moving. ఏ విధంగా ఈ పరిశుద్ధ ఆత్మ కదిలాడుతుందో. Book of Acts chapter 2, అపోస్తల కార్యము 2:38 మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసు క్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. They took the baptism. వారు బాప్తిసాన్ని పొందుకున్నారు. What happened? ఏం జరిగింది? Holy Ghost came. పరిశుద్ధాత్మ వచ్చింది, దిగి వచ్చింది. వారు ఎవరు? They are Jews. వారు యూదులై ఉన్నారు. తర్వాత ఏం జరిగింది? God is moving. అప్పుడు దేవుడు అక్కడి నుంచి అలా ప్రయాణం చేస్తున్నాడు. The book of Acts అపోస్తల కార్యములు chapter 8, 8వ అధ్యాయము 12th verse. 12వ వచనం. అయితే ఫిలిప్పు దేవుని రాజ్యమును గూర్చియు యేసు క్రీస్తు నామమును గూర్చియు సువార్త ప్రకటించుచుండగా వారు అతను నమ్మి పురుషులను స్త్రీలను బాప్తిస్మము పొందిరి. చదవండి. అప్పుడు సీమోను కూడా నమ్మి బాప్తిస్మం పొంది ఫిలిప్పును ఎడబాయకుండి సూచక్రియలను గొప్ప అద్భుతములను జరుగుట చూచి విభ్రాంతి నొందెను. సమరయు వారు దేవుని వాక్యం అంగీకరించారని. నెక్స్ట్ who is receiving the word? ఇప్పుడు మరలా ఎవరు వాక్యాన్ని స్వీకరిస్తున్నారండి? ఫస్ట్ ఇజ్రాయెల్ వాళ్ళు, మొదటగా ఇజ్రాయెల్ జనాంగము. then they receive the Holy Ghost. వారు పరిశుద్ధాత్మను పొందుకున్నారు. Then the Samaritans, ఆ తర్వాత సమరీయులు పొందుకున్నారు, receiving the Holy Ghost. వారు పరిశుద్ధాత్మను పొందుకున్నారు. Then ఆ తర్వాత 10th chapter, 10వ అధ్యాయము 44 verse. 44వ వచనము. పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగెను. ఎవరెవరు? వీళ్ళెవరు? This is Cornelius' house. ఇది కొర్నేలి యొక్క గృహమై ఉంది. Understanding? అర్థమవుతుందా అండి? 45. 45వ వచనము. సున్నతి పొందిన వారిలో పేతురుతో కూడా వచ్చిన విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వరము అన్య జనుల మీద సహితము కొమ్మరించబడుట చూచి ఎవరు విభ్రాంతి పొందిరి. విభ్రాంతి నొందిరి. మెసేజ్ ఫస్ట్ ఇజ్రాయెల్ కి వచ్చింది.
వర్తమానం మొదటగా ఇజ్రాయెల్ జనాంగం వద్దకు వచ్చింది, Then Samaria కి వచ్చింది, ఆ తర్వాత సమరయేలు జనాంగం వద్దకు then వచ్చింది, Gentiles కి వచ్చింది. ఆ తర్వాత అన్యుల వద్దకు వచ్చింది. Prophet said, ప్రవక్త అంటున్నాడు, ఎలాంటి వచ్చిందో ఏ విధంగా అయితే వచ్చిందో ప్రయాణం అది అలాంటి వెళ్ళాలి. ఆ విధంగానే ఆ వర్తమానం మళ్ళా తిరిగి వెనక్కి వెళ్ళాలి. అండర్స్టాండింగ్? అర్థమవుతుందా అండి? Jews to Samaritans, Samaritans to Gentiles. యూదుల నుంచి సమరయులకి, సమరయుల నుంచి అన్యుల యొద్దకు వచ్చింది. Amen. ఆమేన్. This message came to us. ఈ వర్తమానం మన యొద్దకు వచ్చింది. Where this message entered? ఎక్కడ ఈ వర్తమానము ప్రవేశించింది? 2000 years back, 2000 సంవత్సరముల క్రితము Thoma entered in the southern part of this country. తోమా గారు ఈ సౌత్ ఇండియాలో ప్రవేశించాడు. ఆయన Christianity entered to India from the southern part. ఈ దక్షిణ భారతదేశం నుంచి ఆ క్రైస్తత్వం అనేది ప్రారంభించబడింది. Amen. ఆమేన్. 2000 years after, 2000 సంవత్సరముల తర్వాత Branham came to Bombay, బ్రహ్నం గారు అయితే ఆ బొంబాయి దేశానికి వచ్చాడు. but the message కానీ వర్తమానం అయితే went from Chennai. అది తమిళ్ చెన్నై నుంచి అది ప్రారంభమైంది. For all over the nation. ఆ భారతదేశం అంతా చెన్నై నుంచి అది పాకింది. Understanding? అర్థమవుతుందా? The message spread all over the India. ఈ ఆ వర్తమానం అనేది భారతదేశం అంతటిని తాకింది. అది Suddenly, అకస్మాత్తుగా when everything is going well, ప్రతిదీ బాగా వెళ్తుండగా suddenly అకస్మాత్తుగా the press was closed up. అకస్మాత్తుగా ఆ ప్రెస్ అనేది మూయబడింది. The spreading of the message stopped. ఆ వర్తమానాన్ని అందరికీ చేర్చేది ఆపబడింది. Understanding? అర్థమవుతుందా అండి? This means దీనికి అర్థం ఏంటంటే, Gentiles తర్వాత ఎవరున్నారు? దీనికి అర్థం ఏంటంటే అన్యుల తర్వాత ఎవరున్నారు? సమరయులు. Understanding? అర్థమవుతుందా అండి? Now why there is no revival in this nation? ఎందుచేత ఈ దేశంలో ఆ ప్రత్యక్షత అనేది లేదు, ఆ ఉద్యమం అనేది లేదు? సారీ, I always tell, నేను ఎల్లప్పుడూ చెప్తూనే ఉంటాను, cut one tree, ఒక చెట్టుని నరకండి, leave it there. అక్కడ వదిలేయండి. It will not dry up in 1 or 2 days. అది 2 రోజులు 3 రోజులు అది ఎండిపోదు. The greenery will be there. దానిలో పచ్చదనం అనేది ఉంటుంది. After 5-10 days, 5-10 రోజుల తర్వాత slightly that leaves to dry up. కొద్దిగా ఆకులు అనేది ఎండిపోతుంటాయి. Because ఎందుచేతనగా when you cut the tree, ఎప్పుడైతే నువ్వు ఆ చెట్టు నరుకుతావో in the branch still have some life. ఆ కొమ్మల్లో ఇంకా కొద్దిగా ఆ జీవం అనేది దాగి ఉంటుంది. ఆమేన్. That life ఆ జీవం అనేది goes to the leaves for some time. ఆ ఆకుల యొద్దకు కొద్ది రోజులు వెళ్తూ ఉంటుంది, అలాగా ప్రయాణం The చేస్తుంది. leaves are not realizing that we are cut it down. కానీ ఆ ఆకులు మాత్రం ఎంత మాత్రం గ్రహించట్లేదు మనం నరకవేయబడ్డామని. The life is coming, ఎందుచేతనగా వాటి యొద్దకు ఆ జీవం అనేది వస్తుంది. but the life finished. ఎప్పుడైతే ఆ జీవం ముగించబడుతుందో There is no more life. అక్కడ ఆ జీవం అనేది ఎంత మాత్రం లేనప్పుడు Then the dryness gradually comes. అప్పుడు ఆ ఎండిపోవటం అనేది కొద్దిగా క్రమక్రమంగా వస్తుంది. Gradually the prayer life stops. ఆ విధంగానే ఆ ప్రార్థనా జీవితం క్రమక్రమంగా తగ్గిపోతుంది. 1 గంటలు 2 గంటలు 3 గంటలు ప్రార్థన ఉంది. 1 గంట 2 గంటలు 3 గంటలు ప్రార్థన చేసేవాళ్ళు హాఫ్ అన్ అవర్కి వచ్చింది, అరగంటకు వచ్చారు. కొంచెం 6 మురుగులు వచ్చింది, సరే, డ్రైనెస్ కేమ్, అప్పుడు కొద్దిగా ఎండిపోవడం జరిగింది. దట్ కమ్ టు 5 minutes, తర్వాత వారు 5 నిమిషాలకు వచ్చారు, 2 minutes, తర్వాత 2 నిమిషాలకు వచ్చారు. నా ప్రేయర్ లేదు, అసలు ఇప్పుడు ప్రార్థనే లేదు, ఫాస్టింగ్సే లేదు, ఇప్పుడు ఆ ఉపవాస ప్రార్థనలే లేవు. ఉపవాసం ఎప్పుడు చేశారు బ్రదర్? ఉపవాస ప్రార్థన ఎప్పుడు చేసావు సహోదరుడా? అది ఎప్పుడు చేశాను బ్రదర్. సహోదరుడా ఎప్పుడో చేసినట్టు గుర్తుంది సహోదరుడా. బైబిల్ చదవలేదు, బైబిల్ చదవటం లేదు, క్యాలెండర్లో చదువుతాను. క్యాలెండర్లో సహోదరు ఆ క్యాలెండర్లో వాక్యాలు చదువుతున్నాను సహోదరుడా. క్యాలెండర్లో వాక్యాలు పెడతారు కదా, క్యాలెండర్స్ లో వాక్యాలు పెడతారు కదా మాస పత్రికలో. బ్యాగ్ పెట్టుకొని టిఫిన్ తీసుకొని వెళ్ళి వెళ్ళిపోతారు. బైబిల్ అయిపోయింది. పనికి వెళ్ళే ముందు ఆ బ్యాగ్ అవన్నీ చదువుకొని వెళ్ళి ఆ క్యాలెండర్ దగ్గరికి వెళ్ళి ఆ వాక్యం చదివి వెళ్ళిపోవటం.
గంట గంట బైబిల్ చదవలేదు, ఇక ఒక్క వచనం చదవడం వచ్చారు. గంటలు గంటలు బైబిల్ పరిశుద్ధ గ్రంథాన్ని చదివే వాళ్ళు ఇప్పుడు ఒక వచనాన్ని చదవడానికి వచ్చారు, ఆ స్థితికి వచ్చారు. మెసేజ్ బుక్స్ కోసం ఫైట్ చేసిన వాళ్ళు, మెసేజ్ బుక్ కోసం ఇక్కడ అక్కడ వెళ్ళిన వారు, వర్తమాన పుస్తకాల కోసం గొడవపడిన వాళ్ళు, అక్కడికి ఇక్కడికి వెళ్ళి దానికోసం ఆరాటపడిన వాళ్ళు, ఇప్పుడు చేతిలోనే మెసేజ్ ఉంది. ఇప్పుడు మీ చేతిలోనే ఆ మెసేజ్, ఆ వర్తమానం ఉంది. గట్టిగా చెప్పండి, గట్టిగా చెప్పండి. నీ కడసి మెసేజ్ చదివి ఎంత నెల అయిపోయింది? మీరు చివరి వర్తమాన పుస్తకం చదివి ఎన్ని నెలలు అయిపోయింది? ఏం జరుగుతుంది? ఏం జరుగుతుంది నీకు తెలీదు. నీకు తెలీదు. యు ఆల్రెడీ కట్టెడ్ డౌన్. ఎందుచేతనగా నువ్వు ఇదివరకే నరకబడడావు. సమయపడింది. ఇట్ విల్ టేక్ టైం. ఇప్పుడు ఇక్కడ సమయం తీసుకుంటుంది. There is no willingness to come to meeting. నీలో ఏ ఉత్సాహం లేదు ఆ కూడికి వచ్చి హాజరవడానికి. ఏదో పిలిచారే వచ్చారు, ఏదో పిలిచారు కాబట్టి వచ్చారు. మెసేజ్ కోసం రావలేదు, వర్తమానం కోసం రావట్లేదు. How many of you praying hours and hours? ఈ మీలో ఎంతమంది గంటలు గంటలు ప్రార్థన చేస్తున్నారు? కనీసం half an hour. కనీసం ఒక అరగంట. ఇది అంటే మెసేజ్ మీటింగ్ ఏనా? ఇది అంత్యకాల వర్తమాన కూడికేనా? రాత్రి పగలు మెసేజ్ చదివిన వాళ్ళు, ఇంతకుముందు రాత్రి పగలు ఆ వర్తమాన పుస్తకాలు పుచ్చుకొని చదువుతూ ఉంటారు. బ్రదర్ నా మెసేజ్ ఏ పెడతాను బ్రదర్, ఆ మెసేజ్ ఆ చూసాను బ్రదర్. ఫోన్లు చేసి, సహోదరుడా ఈ వర్తమాన పుస్తకంలో నేను ఇది చూశాను ప్రభా, సహోదరుడా ఈ వర్తమాన పుస్తకంలో ఇది నేను గ్రహించాను, సహోదరుడా ఎంతో ఉజ్జీవం పొందానని చెప్పి చెప్తారు. వర్తమానం టైం అంతా వాట్సాప్ కు ఫేస్బుక్ వెళ్ళిపోయింది. ఇప్పుడు ఈ వర్తమానం అంతా కూడా ఆ వాట్సాప్ ఫేస్బుక్లకి వెళ్ళిపోయినాయి. ఈ డ్రైనెస్ ఎక్కడ వచ్చింది? ఈ ఎండిపోవడం ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడో కట్ అయిపోయింది, ఎక్కడో అది నరకవేయబడింది. ఎందుకంటే ఎందుచేతనగా ఆల్రెడీ యు ఆర్ నాట్ ఒరిజినల్ బ్రాంచ్. ఎందుచేతనగా నువ్వు ఆ యొక్క నిజమైన ఆ యొక్క కొమ్మవు కాదు. ఆల్రెడీ యు ఆర్ జాయిండ్ విత్ దట్ బ్రాంచ్. నువ్వు ఆ యొక్క కొమ్మకి నువ్వు అంటుకట్టబడ్డావు. ఆల్రెడీ జీసస్ సెడ్ వన్ డే ఐ విల్ కట్ యు. ఇదివరకే యేసు ప్రభువారు అన్నారు, ఒక రోజు నేను నిన్ను నరికివేస్తానని. ఒక రోజు, ఒక రోజు. ఆ రోజు ఏ రోజు? ఆ రోజు ఏ రోజు? నౌ యు డిజైన్ యువర్ సెల్ఫ్. ఇప్పుడు నీకు నువ్వే అది నువ్వు విమర్శించుకో. నా ప్రార్థన లైఫ్ లేదు, నా ప్రార్థన జీవితం లేదు, బైబిల్ లేదు, నా బైబిల్ పరిశుద్ధ గ్రంథాన్ని చదవటం లేదు, మెసేజ్లు చదవటం లేదు, ఫెలోషిప్ లేదు, సహవాసం లేదు. దట్ కట్టెడ్ బ్రాంచ్ నానేనా? ఆ నరకవేయబడిన కొమ్మని నేనేనా? ఒక్కసారి మనల్ని మనం విమర్శించుకుందాము. ఒకసారి కట్ చేస్తే తర్వాత అగైన్ జాయిన్ లేదు బ్రదర్. ఒక్కసారి నరకవేయబడిందంటే మళ్ళా అది కలపటం అనేది జరగదు. ఇజ్రాయెల్ జనాంగము 2000 years 2000 సంవత్సరములు వెయిటింగ్ ఫర్ ద యునైటింగ్. ఆ కలయిక కొరకు 2000 సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నారు. ఒరిజినల్ బ్రాంచ్ కే ఆ స్థితి, ఆ నిజమైన ఆ కొమ్మకే అటువంటి స్థితి అయితే ఇక్కడ you are seeing the dryness. ఇక్కడైతే మీరు ఆ ఎండిపోవడాన్ని చూస్తున్నారు. When I came to the message, నేను ఎప్పుడైతే ఈ వర్తమానానికి వచ్చానో, Madras was the headquarters. తమిళనాడు అనేది హెడ్ క్వార్టర్ అయి ఉంది, చెన్నై. Every foreign preacher comes to Chennai. ప్రతి ఒక్క బయట దేశం నుంచి వచ్చే ప్రతి ఒక్క ప్రీచర్ కూడా చెన్నైకి వచ్చేవాడు. Meeting after meeting, meeting after meeting. కూడికి తర్వాత కూడికి జరిగేది. Gradually క్రమముగా finished. అవన్నీ ముగించబడ్డాయి. Then a big revival came in Andhra. అప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో ఒక గొప్ప ఉద్యమం వచ్చింది. ఇక్కడ ఒక ఫారెన్ ప్రీచర్ ఉన్నారు గుంటూరులో, అక్కడ ఒక ఫారెన్ ప్రీచర్ రాజమండ్రిలో ఉన్నారు, అక్కడ ఒక ఫారెన్ ప్రీచర్ విశాఖపట్నంలో ఉన్నారు. ఇక్కడ ఒక రాజమండ్రిలో ఒక విదేశం నుంచి వచ్చిన ఒక ప్రసంగికుడు ఉన్నాడు, విశాఖపట్నంలో ఒక ప్రసంగికుడు ఉన్నాడు, ఆ విజయవాడలో ఒక ప్రసంగికుడు ఉన్నాడు. పెద్ద కూటాలు జరుగుతున్నాయి. సడన్ గా అకస్మాత్తుగా ఆగిపోయినాయి. అవి కూడా శబ్దమే లేదు.
ఏం జరుగుతుంది? ఏం జరుగుతుంది? The spirit of the God దేవుని యొక్క ఆత్మ is leaving this nation gradually. ఈ యొక్క దేశాన్ని క్రమక్రమంగా విడిచి వెళ్ళిపోతుంది. ఎక్కడ వెళ్తున్నారు? ఎక్కడికి వెళ్తుంది? After India, భారతదేశం తర్వాత Pakistan is there. ఆ పాకిస్తాన్ దేశం ఉంది. A small flock is there. అక్కడ ఒక చిన్న గుంపు ఉంది. తర్వాత ఆ తర్వాత Afghanistan. ఆఫ్ఘనిస్తాన్ There ఉంది. is no church is there. అక్కడ సంఘమే లేదు. Understanding? అర్థమవుతుందా అండి? Then Lebanon ఆ లెబనాన్ దేశం ఉంది. and then Arabian countries. అక్కడ అరేబియన్ దేశాలు ఉన్నాయి. No message. అక్కడ వర్తమానాలే లేవు. Little flocks. అక్కడ చిన్న చిన్న గుంపులు ఉన్నాయి. Then Palestine. ఆ తర్వాత పాలస్తీన్ దేశం There's ఉంది. a border. అది ఆ సరిహద్దు అయి ఉంది. Where the Samaritans live? ఆ సమరయులు ఎక్కడ నివసిస్తారు? In the border. ఆ సరిహద్దులో నివసిస్తారు వాళ్ళు. Understanding? అర్థమవుతుందా అండి? When the message going to that border, ఎప్పుడైతే ఆ సరిహద్దు వద్దకు ఈ వర్తమానం వెళ్తుందో immediately వెంటనే next the message going to Israel. వెంటనే ఈ వర్తమానం ఇజ్రాయెల్ దేశంలోకి వెళ్ళిపోతుంది. ఆమేన్. What time you are living, you know? మీరు ఏ గడియలో మీరు జీవిస్తున్నారో మీరు ఎరుగుతున్నారా? వెళ్ళిపోయారేమో. He crossing this nation or he already left the nation, we don't know. ఆయన ఈ దేశం గుండా ప్రయాణించి వెళ్ళిపోతున్నాడా లేదంటే ఇదివరకే ఆయన విడిచిపెట్టి ఈ దేశాన్ని వదిలి వెళ్ళిపోయాడా మనకి తెలియదు. But one thing we know, కానీ ఒకటైతే మనం తెలుసు, whenever God leave Israel, ఎప్పుడైతే దేవుడు ఇజ్రాయెల్ జనాంగాన్ని విడిచిపెట్టాడో then you do one thing. అప్పుడు మీరు ఒక విషయాన్ని Then చేయండి. you do one thing. అప్పుడు ఆయన ఒక విషయం చేస్తాడు. He give the nation in the false king's hand. ఆయన ఆ దేశాన్ని అబద్ధపు రాజుల చేతులకి అది అప్పచిస్తాడు. ఇప్పుడు అర్థమైందా? ఇప్పుడు అర్థమైందా మీకు? ఏ దేశమును దేవుడు విట్టి పిలుస్తారో, ఏ దేశాన్ని దేవుడు విడిచి వెళ్ళిపోతాడో, he sail that nation in the false king's hand. ఆ దేశాన్ని ఆయన అబద్ధికుడైన రాజుకి అమ్మివేసి వెళ్ళిపోతాడు, విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. నీకేం జరిగింది? నీ దేశంలో ఏం జరిగింది? నీ దేశంలో ఏం జరుగుతుంది ఇప్పుడు? దేవుడు వెళ్ళిపోయారా? దేవుడు వెళ్ళిపోయాడేమో. మీరు ఎక్లేస్తున్నారు, నా వధు నా వధు నా వధు. మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు? నేనే వధువుని అనేసి పాటలు నీ పాడుతున్నారు. డబ్బు కట్టుకున్నారు. మీరు అలా డప్పు కొట్టుకుంటున్నారు. లాస్ట్ ఇయర్ పోయిన సంవత్సరము September 20, సెప్టెంబర్ 20వ తారీఖున you know, మీకు తెలుసా, the big meeting was organized in Israel. ఒక పెద్ద కూడిక ఇజ్రాయెల్ దేశంలో ఏర్పరచబడింది. Which meeting? అది ఏం కూడిక అండి? End time meeting. ఈ అంత్యకాల వర్తమాన కూడిక అక్కడ ఏర్పరచబడింది. This message has to go there. ఈ వర్తమానం అక్కడికి వెళ్ళాలి, ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళాలి. But corona వచ్చింది. కానీ కరోనా రావడం వల్ల The message was stopped. ఆ వర్తమానం అని ఆగిపోయింది. Still we have grace. ఇంకనూ మనకి కృప మిగిలి ఉంది. ఆమేన్. Still he is sitting at the well. ఇంకనూ ఆయన బావి దగ్గర కూర్చొని ఉన్నాడు. ఆమేన్. ఎందుకు? ఎందుచేత? Why is waiting there? ఆయన ఎందుచేత అక్కడ ఎదురు చూస్తున్నాడు? This woman go and bring some people. ఈ స్త్రీ వెళ్ళి ఇంకా కొన్ని ఆత్మలు జత చేసి తీసుకురావాలి. Now read very carefully what Branham saying and I'm finishing it. ఇప్పుడు సహోదరు బ్రదర్ బ్రహ్నం గారు ఏం చెప్తున్నాడు మీరు జాగ్రత్తగా గమనించండి. నేను ముగిస్తున్నాను. The keynote, ఆ కీనోట్ illiterate people, ఆ యొక్క చదువురాని పామర్లు. but what Branham saying, కానీ ఇక్కడ బ్రహ్నం గారు ఏం చెప్తున్నారంటే, we failed to preach the gospel to them. మనము ఈ సువార్తని వారికి ప్రకటించడం మనం విఫలం పొందాము. What wrong we did? మనం ఏం తప్పు చేశాము? We failed to preach the gospel. మనము వారికి ఈ సువార్తని బోధించడంలో మనము విఫలం పొందాము. Prophet లో ఉన్న ఆత్మ, ప్రవక్తలో ఉన్న ఆత్మ telling, చెప్తుంది, what is the problem in India?
ఈ భారతదేశంలో సమస్య ఏంటంటే we are not preaching the gospel to them. మనము ఈ సువార్తని ఆ ప్రజలకు మనం ఎంత మాత్రం కూడా బోధించట్లేదు. స్వార్థికులే లేదు, సువార్థికుడే లేడు. అర్థమవుతుందా? అర్థమవుతుందా అండి? ఈ చర్చ్ లో ఉన్న వాళ్ళు ఆ చర్చ్ లో వాళ్ళకి వచ్చి అక్కడ మీటింగ్ పెట్టుకున్నారు, ఆ చర్చ్ లో ఉన్నవారు ఇక్కడ చర్చికి వెళ్తారు, ఇక్కడ చర్చ్ అక్కడ మెసేజ్ గాస్పెల్ నాట్ వెంట్ అవుట్. ఈ చర్చిలో వాళ్ళు ఆ చర్చ్ వాళ్ళు కలిసి ఒక మీటింగ్ పెట్టుకుంటారు, అక్కడ వాళ్ళు ఇక్కడికి వచ్చి ఒక మీటింగ్ పెట్టుకుంటారు, కానీ సువార్త అనేది ఎంత మాత్రం బయటికి వెళ్ళట్లేదు. వాట్ దట్ వుమన్ సెడ్, కానీ ఆ స్త్రీ ఏం చేసింది? she went and tell come and see. ఆమె వెళ్ళి చెప్పింది, వచ్చి చూడండి. పెద్ద మీటింగ్ ఆర్గనైజ్ చేసింది, పెద్ద కూడికని అక్కడ ఆమె సిద్ధపరిచింది. she was the messenger. ఆమె అక్కడ సువార్థికురాలయ్యింది. ఆమేన్. But I'm saying the problem is in India they are not preaching the gospel. అక్కడ బ్రహ్మం గారు అంటున్నారు, భారతదేశంలో సమస్య ఏంటంటే వారు ఎంత మాత్రం కూడా ఆ సువార్తను ప్రకటించట్లేదు. We done everything else. మనము మిగతావన్నీ చేశాం, కానీ మాట్లాడి ఏదో అవసరం లేదో అందరూ చేశారు. ఏదైతే అవసరం లేదో వారి గురించి వీరి గురించి మాట్లాడిన ప్రతిదీ మనం చేశాము. We build great big churches. మనం చాలా పెద్ద పెద్ద సంఘాలని కట్టాము. నేను చెప్పలేదు బ్రదర్, నేను చెప్పట్లేదు సహోదరుడా. the spirit of Elias saying about India. ఏలియా యొక్క ఆత్మ ఈ మాటలన్నీ మాట్లాడుతుంది భారతదేశం గురించి. What we have to do not did. ఏదైతే మనం చేయాలో అది చేయలేదు. We even build great big churches. మనము పెద్ద పెద్ద సంఘాలను అయితే కట్టాము, కానీ and spent billion of dollars ఎంతో ధనాన్ని వెచ్చించాము, కానీ to put in a church. ఆ సంఘాన్ని కట్టడానికి మనం ఎంతో ధనాన్ని వెచ్చించాము. And missionaries can't go because they haven't go the finance to go on. Missionaries కు డబ్బు లేదు. ఆ మిషనరీస్ నడిపే వారి దగ్గర డబ్బులు లేదు. పెద్ద పెద్ద చర్చ్ కట్టుకున్నారు, పెద్ద పెద్ద చర్చిలు అయితే కట్టుకున్నారు, కానీ అవసరం ఏ లేదు అంతము చేశారు. అవసరం ఏదైతే లేదో అవన్నీ చేశారు, కానీ మిషనరీస్ పంపించడానికి ఆయన పైసలు లేదు. ఎవరైతే కాపర్లు ఉన్నారో, ఎవరైతే సువార్థికులు ఉన్నారో వారిని పంపించడానికి డబ్బులు లేవు. ఈ రోజు ఇక్కడ కూర్చున్నారు కదా, ఈ రోజు మీరు ఇక్కడ కూర్చున్నారు కదా, మిషనరీ కోసం మీరు పరిచర్య కోసం నేను ఏం చేశారు? మీరేం చేశారు? చర్చెస్ ఏం చేసింది? సంఘాలు ఏం చేసినాయి? చర్చ్ కట్టుకున్నారు, ఇల్లు కట్టుకున్నారు, కార్లు తీసుకున్నారు, చర్చ్ సంఘాలు కట్టుకున్నారు, ఇల్లు కట్టుకున్నారు, కార్లు తీసుకున్నారు. రోమన్స్ 10 saying, రోమీయులు రాసిన పత్రిక 10వ అధ్యాయంలో చెప్పబడుతుంది కదా, ఇందాక చదివారు కదా, if you not send anyone who will go. ఒకవేళ నువ్వు ఎవరిని పంపకపోతే ఎవరు వెళ్తారు? ఎస్, they are not sending the missionaries. వారు ఎంత మాత్రం కూడా సువార్థికులను ఎవరిని పంపించట్లేదు. What they are doing? ఏం చేస్తున్నారు వాళ్ళు? They are doing big business and making వారు fun. పెద్ద పెద్ద వ్యాపారాలు చేస్తూ వారు సంపాదించుకుంటున్నారు. But when I'm saying, కానీ బ్రహ్మం గారు అంటున్నారు, I stood నేను నిలబడ్డాను, and watched it by my own eyes. నేను అక్కడ నిలబడి నా సొంత కళ్ళతో అవన్నీ నేను గమనించాను. ఇండియా స్థితి గురించి ఈ భారతదేశం యొక్క స్థితిని గురించి చెప్తారు. బ్రహ్మం గారు చెప్తున్నారు, I see by my own eyes. నా సొంత కళ్ళతో నేను చూశాను ఇవన్నీ అని. What he saw? ఏం చూశాడు ఆయన? People living luxury life. ఆ ప్రజలు చాలా విలాసవంతమైన జీవితాలు జీవిస్తూ, ఫారిన్ నుంచి ఎక్కడో ఒక మిషనరీ వచ్చారు ఇక్కడ. బయట దేశం నుంచి ఎవరో ఒక ప్రసంగికుడికి వచ్చాడు ఇక్కడ. They left their house, they left their families, they left their children. వారి యొక్క కుటుంబాన్ని వదిలి, వారి యొక్క గృహాన్ని వదిలి, వారి యొక్క బిడ్డలను వదిలి They went to the jungles of India. ఈ భారతదేశంలో ఉన్న అడవుల మొత్తానికి వెళ్ళి They preached the gospel. అక్కడ వారు ఈ సువార్తను ప్రకటించారు. But కానీ you నీవు not leaving your chair. నీవైతే నీ కుర్చీని కూడా విడిచి బయటకు వెళ్ళట్లేదు. But when I'm saying this is the situation in India. ఇదే భారతదేశం యొక్క స్థితి అయి ఉన్నదని బ్రదర్ బ్రహ్మం గారు They are అంటున్నారు. living royal life. వారికైతే విలాసవంతమైన జీవితాలు కావాలి. Me, నాకు, my family. నా కుటుంబానికి. What the woman said? ఆ స్త్రీ ఏమంది అక్కడ? She forgot everything. ఆమె అన్ని మర్చిపోయింది.
నా చేసిన అందరూ చెప్పారు. సారీ నా చేసిన అందము ఆయన చెప్పారు. ఓకే. నేను చేసిన అవన్నీ నాకు చెప్పాడు ఆయన. నువ్వు ఏం చేశారయ్యమ్మా? నువ్వు ఏం చేసావమ్మా? ధర్మకార్యం చేశారా? నువ్వేమైనా ధర్మకార్యం చేసావా? లేదు లేదు లేదు. నేను పురుషులుగా చేశాను. నేను పరపురుషులు 6 పురుషులు కలిగి ఉన్నాను. ఇది పెద్ద కార్యమా? ఇదేమైనా పెద్ద కార్యమా? తప్పు కొట్టుకున్నారు, డప్పు కొట్టుకుంటున్నావు. అది పెద్ద విషయం కాదు. అది పెద్ద విషయం కాదు. నా జీవితము, నా జీవితంలో ఎలాంటి ఉన్నాను, నేను ఏ విధంగా ఉన్నానో రివీల్ చేశారు. ఆయన నా హృదయ రహస్యాలన్నింటినీ ఆయన బయలుపరిచాడు. I saw the Messiah sign. నేను మెస్సియా యొక్క సూచన చూశాను. You come. మీరు రండి. Come and see. మీరు వచ్చి చూడండి. Amen. What that Samaritan woman did for Samaritans, you the Gentile woman did for the Gentiles. ఆ సమరయ స్త్రీ ఏదైతే ఆ సమరయ జనాంగాల కొరకు చేసిందో, అన్యుల స్త్రీ అయిన నీవు నీ అన్యుల కొరకు నువ్వు ఏమైనా చేసావా? ఇండియాలో ఉండే ఒక్క చర్చేను, భారతదేశంలో ఉన్న ఒక్క చర్చ్ అయినా, ఒక్క సంఘమైనా, you are sending the missionaries. వారు ఎవరైనా సువార్థికులను బయటకు పంపిస్తున్నారా? ప్రసంగికులను బయటకు పంపిస్తున్నారా? ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరైనా, ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరైనా did you give 1 rupee for the missionary? ఒక్క రూపాయైనా నువ్వు ఆ యొక్క సువార్థికుడికి నువ్వు ఇచ్చావా? ప్రసంగికుడికి? This is not I am asking, the spirit of Eli is asking. నేను అడగట్లేదు, కానీ ఏలి ఒక ఆత్మ ఈ ప్రశ్న వేస్తుంది మీ అందరినీ. This is the problem in India. ఇదే సమస్య ఉంది భారతదేశంలో. He said I stood and watched by my own eyes. నేను నిలబడి నా సొంత కళ్ళతో ఇవన్నీ గమనించానని చెప్తుంది ఏలి They are ఆత్మ. building the big churches, వారైతే పెద్ద పెద్ద సంఘాలు కట్టుకుంటున్నారు, big houses, పెద్ద పెద్ద గృహాలను big నిర్మించుకున్నారు, companies. పెద్ద పెద్ద విలాసమైన జీవితాలు You are చేసుకున్నారు. making fun, you are enjoying. మీరైతే సారీ You are enjoying. మీరైతే ఎంతో ఆనందిస్తున్నారు. ఆ Going with వాతావరణాన్ని the బట్టి. family and eating in the hotel, spending 5,000, 10,000 rupees. మీ కుటుంబాలతో బయటికి వెళ్ళి ఆ హోటల్స్కి వెళ్ళి ఎంతో ఆనందిస్తూ ఎన్నో ధనాన్ని వెచ్చిస్తున్నారు. Are you spend a single penny for the missionary? అంత ధనాన్ని వెచ్చించే మీరు ఒక సువార్తి కోసం మీరైనా ఒక్క రూపాయి ఏమైనా ఖర్చు పెట్టారా? The blood is upon you. కానీ ఆ రక్తం అయితే మీ మీద ఉంది. ఆమేన్. The God is asking the blood from you. దేవుడు ఆ రక్తాన్ని మీ నుంచి అడుగుతున్నాడు. He's saying this is the problem in India. ఇదే సమస్య ఉంది భారతదేశంలో. Paul saying, పౌలు గారు అంటున్నారు, if you're not sending, మీరు ఒకవేళ పంపించకపోతే who will go? ఎవరు వెళ్తారు? How beautiful is their feet. ఎంత సుందరంగా ఉన్నాయి వారి యొక్క పాదాలు. The one who is taking the gospel to everyone, ఎవరైతే ఆ సువార్తను మోసుకొని వెళ్తున్నారో their feet are very beautiful. వారి యొక్క పాదములు ఎంతో సుందరంగా ఉన్నాయి. Why? ఎందుచేత? Wherever they are going and putting their steps, ఎక్కడికైతే వెళ్ళి వారి అడుగులు పెడుతున్నారో, what God told to Abraham, ఏమని చెప్పాడు దేవుడు అబ్రహాం గారికి? where you put your feet, ఎక్కడైతే నీ పాదం మోపుతావో the land belongs to you. ఆ భూమి నీకు సొంతమవుతుంది. When a evangelist, అప్పుడు when an evangelist, apostle, ఒక సువార్తికుడు, ఒక అపోస్తలు, a missionary, ఒక ప్రసంగికుడు taking the message ఆ వర్తమానాన్ని మోసుకొని and going to the village, ఆ గ్రామాలకి and ప్రయాణిస్తున్నప్పుడు, mountains, ఆ పర్వతాల మీదకి వెళ్తున్నప్పుడు God is seeing the feet. ఆ దేవుడు వారి యొక్క పాదాలను చూస్తున్నాడు. Why? ఎందుచేత? When you keep this feet, ఎప్పుడైతే వారు ఆ పాదాలు ఆ గ్రామంలో మోపుతారో that mountain belongs to God. ఆ పర్వతము దేవునికి స్వాధీనం అవుతుంది. That village belongs to ఆ God. గ్రామము దేవునికి సొంతమవుతుంది. Wherever this message travels, ఎక్కడెక్కడికైతే ఈ సువార్త ప్రయాణం చేస్తుందో that land belongs to ఆ God. భూమి దేవునికి సొంతమవుతుంది. That's what he said. అందుచేత ఆయన అన్నాడు, Go to the end of the world. ఈ భూ దిగంతముల వరకు నువ్వు ప్రయాణం చేయి. Preach the gospel. ఈ సువార్తను నువ్వు బోధించు. Wherever you put your feet, ఎక్కడైతే నువ్వు పాదములు మోపుతావో that land belongs to ఆ you. భూమి నీకు స్వాధీనం అవుతుంది. There's no child for Abraham. కానీ అప్పుడు అబ్రహాం గారికి అయితే ఏ బిడ్డ లేడు. Understanding? అర్థమవుతుందా అండి? But inside Abraham, కానీ అబ్రహాము లోపల Isaac was there. ఇసాకు ఉన్నాడు. In Isaac, ఇసాకులో Jacob was there. యాకోబు ఉన్నాడు. In Jacob, ఆ యాకోబులో 12 tribes were there. 12 గోత్రాలు ఉన్నాయి. When William Branham came to India, ఎప్పుడైతే విలియం మ్యారన్ బ్రహ్నం గారు భారతదేశం వచ్చారో, the son of man came to India. ఆ మనిషి కుమారుడు భారతదేశం వచ్చినప్పుడు In him, ఆయనలో the bride was there. ఆయనలో వధువు ఉంది. We were
inside of him. ఆయనలో దాచుకోబడి ఉంది. Nobody is there that time. ఎవరు కూడా ఆ సమయంలో లేరు. But Branham said, అప్పుడు బ్రహ్నం గారు అంటున్నారు, 3 lakhs people raise their hand. 3 లక్షల మంది వారి చేతులు ఎత్తారు. But where should I go? నేను ఎక్కడికి వెళ్ళాలి? What can I do for them? వారి కొరకు నేను ఏం చేయగలను? But brother, my sister, కానీ సహోదరులారా, he went back. ఆయనైతే వెనక్కి తిరిగి వెళ్ళాడు. But కానీ those who are inside of him, ఎవరైతే ఆయనలో దాగి ఉన్నారో, one day ఒక రోజున they are going to post, house to house, village to village. వారు ఒక్కొక్క గ్రామానికి ఒక్కొక్క గడపకు వెళ్తున్నారు. When the message is traveling, ఎప్పుడైతే ఆ వర్తమానం ప్రయాణం చేస్తుందో, wherever this message is traveling, ఎక్కడికైతే ఈ వర్తమానం ప్రయాణం చేస్తుందో, this is not a message traveling. ఈ వర్తమానం ప్రయాణం చేయడం కాదు కానీ This is the God mighty angel is traveling. ఆ దేవుడు బలిష్ఠుడైన దూత ప్రయాణం చేస్తున్నాడు. 2000 years back, ఆ 2000 సంవత్సరాల క్రితం Jesus walked on the land. ఆ భూమి మీద ప్రభు యేసు ప్రయాణం చేశాడు, నడిచాడు. కానీ ఇప్పుడు The word of God is walking on the దేవుని land. యొక్క వాక్యం ఈ భూమి మీద ప్రయాణం చేస్తుంది. Who will take the word? ఎవరు ఆ వాక్యాన్ని పొందుకుంటారు? If you have not sent anyone in, ఎవరిని నువ్వు పంపకపోతే who will go? ఎవరు వెళ్తారు? ఆమేన్, హల్లెలూయా. Why is waiting and sitting there? ఎందుచేత ఆయన అక్కడ కూర్చొని ఎదురు చూస్తున్నాడు? He has to go through India. ఎందుచేత ఆయన భారతదేశం గుండా వెళ్ళాలి? Some illiterate people are there. అక్కడ చదువురాని పామరులు ఉన్నారు. He said they are the keynote. వారే ఆ తాళపు చెవులై ఉన్నారు. When they come, ఎప్పుడైతే వారు వస్తారో then the rapture will take place. అప్పుడే ఆత్మబడి అనేది జరుగుతుంది. Who will bring them? ఎవరు వెళ్ళి వారు మీ తెస్తారు? ఇంట్లో కూర్చున్నారు, మీరేమో ఇంట్లో కూర్చున్నారు, ప్రశాంతంగా జీవిస్తున్నారు. ప్రశాంతంగా జీవిస్తున్నారు. How they will come? ఎలాగ వాళ్ళు బయటకు వస్తారు? Until you go somebody there. ఎవరు వెళ్ళకుండా వాళ్ళు వెళ్ళ బయటకు వస్తారు. Who will bring the message? వారి ఎద్దకు ఎవరు సువార్తను తీసుకువెళ్తారు? Whatever he wants to do. ఏదైతే మీరు చేయాలనుకుంటున్నారో, You build big churches, మీరైతే పెద్ద సంఘాలు కట్టుకున్నారు, big meetings, పెద్ద పెద్ద కూడికలు చేశారు. but without them, కానీ వాళ్ళు లేకుండా you will die here. మీరు ఇక్కడే చనిపోతారు. They are the keynote. వాళ్ళే కీనోట్స్ అయి ఉన్నారు. They are the key of the rapture. వారి ఆ తాళం చేయి ఉన్నారు ఎత్తమాటకి. Without the gospel goes there, ఈ సువార్త అనేది వారి ఎత్తుకు వెళ్ళకుండా you will not go in the rapture. మీరు ఎంతమాటకు వెళ్ళలేరు. Because ఎందుచేతనగా the key of the rapture ఆ తాళపు చెవు in somebody illiterate people in somewhere in Odisha, somewhere in Andhra, somewhere in the mountain. They are waiting for the gospel. The black sheep is waiting there. ఎంతపాటికి కావాల్సిన తాళపు చెవు అనేది ఒరిస్సాలో వేరే ప్రాంతంలో భారతదేశంలో ఎక్కడో దాగి ఉంది. అక్కడికి సువార్త వెళ్ళకుండా మీరు ఏ విధంగా ఎత్తబడతారు? The black sheep is waiting for ఆ the sound. దానిలో గొర్రె ఎదురు చూస్తూ ఉంది. Somewhere, ఎక్కడో ఈ భారతదేశంలో some black sheep are waiting. ఆ నల్లని గొర్రెలు ఎదురు చూస్తున్నాయి. చదవలేదు, చదువు లేదు, పుస్తకం చదవలేదు, పూర్తిగా చదువు లేదు, బుక్స్ చదవలేదు. పుస్తకాలు చదవలేరు. Somebody has to speak. ఎవరో వారికి చెప్పాలి, Somebody has to preach. ఎవరో వారికి బోధించాలి. They will say, వారు అప్పుడు చెప్తారు, Amen. ఆమేన్, Amen. ఆమేన్. God will say, అప్పుడు దేవుడు అంటాడు, oh, this is the final tune. ఇదే చివరి వాయిద్యం అయిందని, This is the climax tune. ఇదే చివరి వాయిద్యం అయిందని. The whole world is waiting. ప్రపంచమంతా ఎదురు చూస్తుంది. What? ఎందుకు? దేని కొరకు? India's keynote. ఈ భారతదేశం యొక్క తాళపు చెవు కొరకు. ఇండియా దేశంలో ఇన్ని దేశాలు ఎక్కడో ఉండేవాళ్ళు, ఎక్కడో ఉన్నవాళ్ళు ఎవరికి తెలియదు, ఎవరికి తెలియదు, చదువు లేదు, డ్రెస్ లేదు, వారికి ఏ దుస్తులు లేదు. లేవు, వారికి తినడానికి తిండి లేదు, ఇంటి లేదు, ఏమీ లేదు, ఇల్లు కూడా లేదు. బట్ కానీ God's eyes on them. కానీ దేవుని చూపు మాత్రం వారి మీద ఉంది. When they come, ఎప్పుడైతే వారు వస్తారో, when Branham is seeing the vision, బ్రహ్నం గారు ఆ దర్శనంలో చూస్తున్నాడు, the light, his lantern is going there. ఆ యొక్క లాంతర్ అలా ఊగుతూ వెళ్తుంది. The samudram. ఆ సముద్ర తీరాలు సముద్రాలు దాటుకుంటూ. The Branham saying, this is Africa. ఇది ఆఫ్రికా ఖండం లాగా ఉంది. Then he's saying, అప్పుడు అంటున్నాడు మళ్ళా, No, this is not లేదు, ఇది ఆఫ్రికా ఖండం కాదు, this is India. ఇది భారతదేశము. నేను చూస్తాను, నేను చూస్తున్నాను. ధోతి కట్టుకున్న వాళ్ళు అక్కడ ఉన్నారు, ధోతీలు కట్టుకున్న వాళ్ళు ఉన్నారు. ధోతి కట్టుకున్న వాళ్ళు విజయవాడలో లేదు, ధోతి కట్టుకున్న వాళ్ళు విజయవాడలో లేరు, ఉన్నారు. ఎక్కడో ఈ భారతదేశం మూలలో ఉన్నారు. వాళ్ళందరూ సూట్ కోట్ పెట్టుకుని ఉన్నారు, విజయవాడలో ఉన్న వాళ్ళందరూ సూటు కోట్లు వేసుకుంటున్నారు, ధోతి కట్టుకొని ధోతి కట్టుకొని మెసేజ్ కోసం ఆ వర్తమానం కోసం ఎక్కడో మూల one illiterate is waiting there. ఒక చదువురాని పాపడు ఎదురు చూస్తున్నాడు. Branham saying, ఆ బ్రహ్నం గారు అంటున్నారు, Put the light. ఆ లాంతర్ను వేయండి, God is the light. ఆ లాంతర్ను వేయండి. Word of God is the light. ఆ
దేవుని వాక్యమే ఆ వెలుగై ఉంది. The light is going ఆ there. వాక్యం అక్కడ ప్రయాణం చేసి వెళ్తున్నప్పుడు, Light is going ఆ there. వర్తమానం వెళ్తున్నప్పుడు There he's saying. అక్కడ ఆయన చూస్తున్నాడు. దోతి కట్టుకున్న వాళ్ళు ఎవరు ఒక ఉన్నారు? ధోతి కట్టుకుని మానవుడు కూర్చున్నారు. కూర్చొని ఉన్నాడు. ಅವ್ರಿಗೆ ఏం తెలీదు. ఆయనకి ఏం తెలీదు. మొబైల్ తెలీదు. మొబైల్ గురించి WhatsApp తెలియదు, తెలీదు. వాట్సాప్ గురించి తెలియదు, Facebook తెలీదు. ఏ ఫేస్బుక్ తెలీదు. They're waiting for one thing. కానీ వారు ఒక్క విషయం గురించి ఎదురు చూస్తున్నారు. They're waiting for the voice of the Elia. వాళ్ళు ఏలియా యొక్క స్వరము గురించి ఎదురు చూస్తున్నారు. They're waiting for the voice of the mighty angel. వారి బలిష్ఠమైన దూత యొక్క స్వరము గురించి ఎదురు చూస్తున్నారు. God said, దేవుడు అన్నాడు, Moses, మోసే I came down. నేను కింద దిగి వచ్చాను, You go. నువ్వు వెళ్ళు. The same God. అదే దేవుడు In 1963, ఈ 1963లో he's saying, ఆయన చెప్తున్నాడు, my bride, నా వధువా I came down. నేను దిగి వచ్చాను, My people are in bondage. వారు నా ప్రజలందరూ బంధించబడి ఉన్నారు. You go, Moses. నువ్వు వెళ్ళు మోసే, When you speak, నువ్వు మాట్లాడితే I will bring my people back. నా జనాంగాన్ని మరలా నేను వెనక్కి తెస్తాను. Lord, ప్రభువా why not you are going? నువ్వెందుకు వెళ్ళట్లేదు? He said, ఆయన అంటున్నాడు, I need your hands. నాకు నీ చేయి కావాలి, I need your legs. నీ కాళ్ళు నాకు కావాలి, I need your body. నీ శరీరం నాకు కావాలి. I came down. నేను దిగి వచ్చాను. In 63 to 21, I'm waiting for it. 63 నుంచి 21 వరకు నేను వేచి ఉన్నాను. For what? ఎందుకని? I came down. నేను కింద దిగి You వచ్చాను. go to this mountain. నువ్వు ఈ పర్వతం మీదకి వెళ్ళు, You go to this ఈ mountain. పర్వతం మీదకి నువ్వు వెళ్ళు. What is that? ఏంటది? The mighty angel's voice is sounding from the mountains. ఆ బలిష్ఠుడైన దూత యొక్క స్వరము మౌంటైన్ ఆ పర్వతం మీద నుంచి శబ్దం When వస్తుంది. he spoke, ఎప్పుడైతే ఆయన మాట్లాడుతున్నాడో seven thunders ఆ echoed. 7 ఉరుములు బయటకు వస్తున్నాయి. Echoes ఎక్కడ వచ్చింది? ఆ యొక్క ప్రతిధ్వని ఎక్కడి నుంచి వస్తుంది? When you speak, ఎప్పుడైతే ఆయన మాట్లాడుతున్నాడో the mountains, ఆ పర్వతం మీద the echoes coming. ఆ ప్రతిధ్వని అనేది వస్తుంది. The echo is supposed to come from the mountains. ఆ ప్రతిధ్వని అయితే ఆ పర్వతముల గుండానే రావాలి. When you go to the mountain, ఆ పర్వతం మీదకి వెళ్ళినప్పుడు when you speak, ఎప్పుడైతే నువ్వు మాట్లాడతావో the echo is coming. ఆ ప్రతిధ్వని అనేది వస్తుంది. The Revelation 10, ఆ ప్రకటన 10లో when the mighty angel loudly speaks, ఎప్పుడైతే ఆ బలిష్ఠుడైన దూత గట్టిగా బిగ్గర అరుస్తాడో the seven sounds came back. ఆ 7 ఉరుములు బయటకు వచ్చినాయి. If ఒకవేళ the Antichrist is having the seven mountains, ఒకవేళ ఆ అంత్యక్రీస్తుకి 7 పర్వతాలు ఉంటాయి, maybe God also has the seven mountains. అదే విధంగా దేవుడు కూడా 7 పర్వతాలు ఉండవచ్చు. One in this mountain, one in that mountain, one in that ఒక mountain. పర్వతం మీద ఇక్కడ ఒకరు, ఆ పర్వతం మీద ఒకరు, ఆ పర్వతం మీద ఒకరు. When the lion speaks, ఎప్పుడైతే ఆ యొక్క సింహం గర్జిస్తుందో, the lioness give answer. సారీ Lioness. ఎప్పుడైతే ఆ సింహం గర్జిస్తుందో ఆ సింహంకి ప్రతిధ్వనిగా స్త్రీ సింహాలు ప్రత్యుత్తరం ఇస్తాయి. The mighty angel spoke. ఎప్పుడైతే ఆ బలిష్ఠుడైన దూత మాట్లాడతాడో Now, ఇప్పుడు that voice is traveling through somebody. ఆ స్వరం అనేది ఎవరి ద్వారానో ప్రయాణం చేస్తుంది. Who will go? ఎవరు వెళ్తారు? If you not send anyone, ఇప్పుడు నువ్వు గనక ఎవరిని పంపించకపోతే ఎవరు వెళ్తారు? Amen. if you churches have not sent anyone, మీరు మీ సంఘం ఎవరిని పంపించకపోతే ఎవరు వెళ్తారు? any one church is in ఏ India, సంఘమైన భారతదేశంలో పంపిస్తున్నారా? అందరూ పాస్టర్ గా కూర్చున్నారు. అందరూ పాస్టర్ గా కూర్చున్నారు. ఇలా Where is the missionaries? ఈ పరిచర్యలు ఎక్కడ ఉన్నవి? Missionaries ఎక్కడ ఉన్నారు? ఈ పరిచారకులు ఎక్కడున్నారు భారతదేశంలో? Who is the one who takes the message to the village to village, village to village? ఎవరు ఈ వర్తమానాన్ని మోసుకెళ్తున్నారు గ్రామం నుండి గ్రామానికి, గ్రామం నుండి గ్రామానికి? నీ ఒక్క రూపాయి ఇచ్చారా? ₹1 మీరు ఇచ్చారా? నీకు మెసేజ్ వచ్చింది, నీకైతే వర్తమానం వచ్చింది, నీ ఇంట్లో కూర్చున్నారు, మీరే ఇంట్లో కూర్చున్నారు. నీ కూర్చునే ఉండండి, మీరు అలా కూర్చొనే ఉండండి, ఈ rapture వెళ్ళొద్దు. మీరు ఎత్తబాటులోకి వెళ్ళొద్దు. ఇక్కడే కూచి ముసలివాడు ఆగిపోయి, ఇక్కడే కూర్చొని ముసలి వాళ్ళై చనిపోండి. because ఎందుచేతనగా the key of the rapture is somewhere. ఎందుకనగా ఆ తాళం చెవి ఆ ఎత్తబాటుకి ఎక్కడో ఉంది. If they are not coming, ఒకవేళ వారు కానీ రాకపోతే God is playing the music, దేవుడైతే ఆ వాద్యాన్ని వాయిస్తూ ఉన్నాడు, the song is not finishing, అక్కడ ఆ పాట అనేది పూర్తి కావట్లేదు. because ఎందుచేతనగా they will sing the last chorus. ఎందుచేతనగా ఆ చివరి కోరస్ వాళ్ళే పాడతారు. When they sing the chorus, ఎప్పుడైతే ఆ చివరి కోరస్ వాళ్ళు పాడతారో then God say, అప్పుడు దేవుడు అంటాడు, the service is finished now, ఇప్పుడు ఈ సువార్త అనేది ముగించబడింది, the meeting is finished, ఈ కూడిక అనేది ముగించబడింది, the my redemption is finished. ఈ విమోచన అనేది ముగించబడింది. But when I'm saying, బ్రదర్ బ్రహ్నం గారు అంటున్నారు, this is the problem in India. ఇదే భారతదేశంలో సమస్య ఉంది. You know what is the message last?
చివరిగా ఆయన బోధించే వర్తమానం ఏంటో తెలుసా? This is a judgment for India. అదే భారతదేశానికి ఒక తీర్పు అయి ఉంది. We have been weighed in the balance and found wanting. మనం ఆ త్రాసులో వేయబడి మనం తూయబడుతున్నాము. The same statement came to Nebuchadnezzar. ఇదే వర్తమానం నెబుకద్నెజర్ కూడా వచ్చింది, రాజైన నెబుకద్నెజర్ కూడా. He said, ఆయన చెప్తున్నాడు, we have been weighed మనం ఆ త్రాసులో in తూయబడుతున్నాము, the balance ఆ త్రాసులో and found wanting. వాంతిగా మనం ఉన్నాము, అక్కడ తక్కువగా ఉన్నాము. This is the message of Elia to the India, brother. ఇదే ఏలియా యొక్క వర్తమానమై ఉంది సహోదరులారా భారతదేశం గురించి. Missionaries are begging for the penny. అక్కడ ఎవరైతే స్వార్థికులు ఉన్నారో వాళ్ళు ఒక్కొక్క పెన్ని కొరకు అడుక్కుంటున్నారు. But కానీ the people are using the tithe money for their business. కానీ అక్కడున్న కాపర్లు కానీ అక్కడున్న సంఘాలు కానీ ఆ టైత్ డబ్బుల్ని వారి యొక్క విలాసవంతమైన జీవితాలకి వ్యాపారాలకి వాడుకుంటున్నారు. When missionaries are begging for 1 rupee, కానీ స్వార్థికులైతే వారు ₹1 కోసం అడుక్కుంటుంటే their tithes they are using for the chits and committees and business. వారి యొక్క టైత్స్ అనేది దశంభాగాలు అనేది వారి యొక్క సోలాపం కొరకు, వారి యొక్క వ్యాపారాల కొరకు, వారి యొక్క చిట్ల కొరకు వారు వినియోగించుకుంటున్నారు. But I'm saying బ్రహ్నం గారు అంటున్నారు, that is exactly the truth. ఇది నిజంగా సత్యమై ఉన్నది. Then again he's saying, మరలా అంటున్నాడు ఆయన, yes, this is the truth. అవును ఇది నిజమే. He said we have donated and absolutely in the wrong way. మనము ఎవరికైతే సహాయం చేసామో అది చాలా తప్పైన మార్గంలో చేశామని చెప్తున్నాడు ఆయన. మీరు దేవుడి కోసం ఇచ్చారు, మీరైతే దేవుని కొరకు ఇచ్చారు అక్కడ భారతదేశంలో, but in the wrong way. కానీ మీరు సరైన మార్గంలో ఇవ్వలేదు, తప్పుడు మార్గంలో ఇచ్చారు. నీ డబ్బులు తీసుకొని నీ సొమ్మును తీసుకొని వారు ఇల్లు కట్టుకున్నారు, ఇల్లు కట్టుకున్నారు, చర్చ్ కట్టుకున్నారు, సంఘాన్ని కట్టుకున్నారు, చిట్లు పెట్టారు. ఆ చిట్లలో వాళ్ళు డబ్బులు వెచ్చించారు, వ్యాపారాల్లో ఆ డబ్బులు పెట్టారు. నీ డబ్బు మిషనరీ కోసం వెళ్ళట్లేదు, ఎంత మాత్రం ఆ సువార్త కోసం వెళ్ళట్లేదు. But I'm saying that is the wrong way. అదే బ్రహ్నం గారు అంటారు, అది చాలా తప్పైన మార్గము. They are going in the big green Cadillac cars. వాళ్ళు చాలా పెద్ద పెద్ద విలాసవంతమైన కారుల్లో వాళ్ళు ప్రయాణం చేస్తున్నారు. బ్యాలెన్స్ లో పెట్టి త్రాసులో పెట్టి వాట్ హ్యాపెండ్? ఏం జరుగుతుంది అక్కడ? The same thing God told to Nebuchadnezzar. అదే విషయం నెబుకద్నెజర్, రాజైన నెబుకద్నెజర్ కూడా చెప్పాడు. ఏ జడ్జ్మెంట్ నెబుకద్నెజర్కి వచ్చిందో, ఏ జడ్జ్మెంట్ ఆ రాజైన నెబుకద్నెజర్కి వచ్చిందో, Branham is saying the same judgment. బ్రహ్నం గారు సేమ్ అదే తీర్పును గురించి భారతదేశానికి కూడా చెప్తున్నాడు. ఈ జడ్జ్మెంట్ డినామినేషన్ వాళ్ళకి కాదు, ఈ యొక్క తీర్పు అనేది డినామినేషన్ సంఘాలకు కాదు, ఐడల్ వర్షిపర్ కాదు, ఆ విగ్రహారాధికులకు కాదు. This judgment ఈ తీర్పు అనేది upon the anti-Baptist people. ఈ అంత్యకాల వర్తమాన సంఘాలకు మాత్రమే. Where the judgment starts from? ఆ తీర్పు అనేది ఎక్కడి నుంచి మొదలవుతుంది? From the pulpit of ఈ God. బలిపీఠం నుంచే మొదలవుతుంది. అది Where you are standing, my brother, my sister? ఎక్కడ మీరు నిలబడి ఉన్నారు సహోదరులారా? నీ ఆల్రెడీ తరాసు మీద ఉన్నారు. మీరు ఇదివరకే ఆ త్రాసు మీద తూయబడుతున్నారు. You're already in the hand of God in the judgment. మీరు ఇదివరకే దేవుని చేతిలో తీర్పులోకి వచ్చేశారు. You have to give the account to God one day. ఒక్క రోజున నువ్వు ఆ వెల చెల్లించాల్సి ఉంటుంది దేవుని దగ్గర, లెక్క చూపించుకోవాల్సి ఉంటుంది దేవుని దగ్గర. Every believer, ప్రతి ఒక్క విశ్వాసి, every minister, ప్రతి ఒక్క కాపరి, you have to give account to God. మీరు లెక్క చూపించాలి దేవునికి ఒక రోజు. Already the balance in the మీరు hand. ఇదివరకే ఇప్పుడు ఆ త్రాసులో తీయబడుతున్నారు. దేవుడు నీ కోసం అంతం చేశారు. దేవుడు నీ కోసం ఎంతో చేశాడు. నీ దేవుడి కోసం ఏం చేశావు? కానీ నువ్వు దేవుని కోసం ఏం చేసావు? ఆమేన్, హల్లెలూయా. We read the gospel, Romans 10 and we'll finish. రోమీయుల పత్రిక 10వ అధ్యాయంలో మనం మరొకసారి చదువుకొని మనం ముగిద్దాము. 15వ వచనము. ప్రకటించు వారు పంపబడని ఎడల ఎట్లా ప్రకటించారు? పంపబడలే అన్నట్లా. ఒకవేళ ప్రకటించే వారిని పంపని ఎడల ఏ విధంగా వాళ్ళు ప్రకటిస్తారు? ఎవరు పంపిస్తారు? ఎవరు పంపిస్తారు? సైలెంట్ గా ఉన్నారు ఎందుకు? అందరూ మౌనంగా ఉన్నారు. పంపించబడాలంట. ఒకవేళ పంపించకపోతే ఎవరు వెళ్తారు?
ఎవరు వెళ్తారు? ఎవరు పంపించాలి? ఎవరు పంపించాలి? But I'm saying you are taking a big cars and luxury life. బ్రహ్నం గారు ఈ విధంగా అంటున్నారు, మీరు చాలా పెద్ద విలాసమైన కార్లు తీసుకుంటున్నారు, పెద్ద విలాసవంతమైన జీవితాన్ని జీవిస్తున్నారు. Tithe money to తీసి ఆ దశం భాగాన్ని నువ్వు తీసుకొని living royal life. నువ్వు చాలా విలాసవంతమైన జీవితాన్ని జీవిస్తున్నావు. That money not belongs to you, that money belongs to God. ఆ డబ్బు నీకు సొంతమైంది కాదు, అది దేవునికి సొంతమైంది. God is asking every penny. దేవుడు ప్రతి ఒక్క పెన్నీని అడుగుతున్నాడు, ప్రతి రూపాయిని లెక్క అడుగుతున్నాడు. నీ ఎందుకు పంపించట్లేదు? నువ్వు ఎందుకు పంపించట్లేదు? One day ఒక రోజున you live or die. నువ్వు చనిపోయినా జీవించి ఉన్నా That soul's blood is upon you, my brother, my sister. ఆ ఆత్మల యొక్క రక్తం మీ మీద ఉంటుంది సహోదరి సహోదరులారా. ఈ రోజు రాత్రిలో ఈ రోజు రాత్రి you are in the hands of God. మీరు దేవుని చేతిలో ఉన్నారు. దేవుని చేతిలో ఉన్న త్రాసులో తూయబడుతున్నారు. మీరు విశ్వాసం చేయండి, చేయలేకపోతే మీరు విశ్వసించండి, విశ్వసించకపోండి. Already you are in the hands of God in the way. మీరు ఇదివరకే దేవుని చేతిలో ఉన్న త్రాసులో తూయబడుతున్నారు. This is not my statement. ఇది నా యొక్క మాట కాదు. This is what the prophet said. ఇదే ప్రవక్త అయిన బ్రహ్నం గారు చెప్తున్న మాట. I say only what the prophet said. నేను ఏదైతే ప్రవక్త చెప్పాడో అదే నేను చెప్తాను. Because ఎందుచేతనగా that voice is not Branham's voice, that's the voice of God. ఎందుచేతనగా అది బ్రహ్నం గారు మాట కాదు, కానీ అది దేవుని యొక్క మాట అయి ఉన్నది. God himself saying, దేవుడే చెప్తున్నాడు, you India, మీరు భారతదేశంలారా, you believers, మీరు విశ్వాసులారా, you are already in my hand. మీరు ఇదివరకే నా చేతిలో ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా. మనందరం నిలిచి నిలబడదామా? Just raise your hands. మీ చేతులు పైకి వెత్తండి. Today you are going ఈ రోజు మీరు వెళ్తున్నారు with the bloods upon you, my brother, my sister. మీ మీద రక్తాన్ని పెట్టుకొని మీరు ఇక్కడి నుంచి వెళ్తున్నారు సహోదరి సహోదరులారా. The spirit of God దేవుని యొక్క ఆత్మ is not playing. అదేమి ఆడుకోవట్లేదు. Israel is waiting. ఇజ్రాయెల్ దేశం ఎదురు చూస్తుంది. The Samaritans are waiting. ఆ సమరయులు ఎదురు చూస్తున్నారు. Jesus still waiting at the well. కానీ యేసు ప్రభు అయితే ఇంకనూ ఆ బావి దగ్గర ఎదురు చూస్తున్నాడు. That woman will go. ఆ స్త్రీ వెళ్తుంది. She'll bring some people. ఆమె వెళ్ళి కొంతమంది జనాలు తీసుకొస్తుంది. అందుకోసం వెయిట్ చేస్తున్నారు. అందుకోసం ఆయన ఎదురు చూస్తున్నాడు. ఆ సమరయ స్త్రీ ఇక్కడ ఉన్నారా? ఆ సమరయ స్త్రీలు ఇక్కడ ఉన్నారా? Can you raise your hand and say, Lord, I am that woman, Lord, I am that woman. మీరు చేతులెత్తి ఈ విధంగా చెప్పగలరా? నేనే ఆ స్త్రీ ప్రభువా, నేనే ఆ స్త్రీ అని చెప్పగలరా? I'll go. నేను వెళ్తాను ప్రభువా. If I may not able to go, I will send somebody. ఒకవేళ నేను వెళ్ళలేకపోతే నేను వేరే ఒకరిని పంపిస్తాను ప్రభువా అని. Raise your hands. మీ చేతులు ఎత్తండి. Nothing I did for you, Lord. నీ కొరకు నేను ఏమీ చేయలేదు ప్రభువా. I'm in a very shameful condition, Lord. నేను చాలా సిగ్గు కలిగిన జీవితం జీవిస్తున్నాను ప్రభువా. I'm using the God's money in vain. నేను దేవుని ధనాన్ని వ్యర్థముగా ఉపయోగిస్తున్నాను ప్రభువా. The curse is upon me and my family. ఆ యొక్క శాపం అనేది నా మీద, నా కుటుంబం మీద ఉంది ప్రభువా. The church is suffering. నా సంఘము అక్కడ ఎంతగానో బాధపడుతుంది. God left the churches. ఎందుకంటే దేవుడు ఆ సంఘమును విడిచిపెట్టాడు. He's sitting outside. ఆయన బయట కూర్చొని ఉన్నాడు. He's sitting at the well. ఆయన ఆ బావి దగ్గర కూర్చొని ఉన్నాడు. He want to preach to that illiterate people. ఆయన ఆ చదువురాని పామరులకు బోధించాలని ఆశిస్తున్నాడు. He said, I came down. నేను దిగి వచ్చాను అని ఆయన చెప్తున్నాడు. You go. మీరు వెళ్ళండి. While we are standing, మనం నిలబడి ఉంటుండగా just think over it, brother. మనం ఒకసారి దాని గురించి ఆలోచన చేద్దాము. Simeon brother, come and pray for me. సిమోన్ సహోదరు గారు వచ్చి ప్రార్థన చేస్తారు. Jesus.
పరమ తండ్రి, గొప్ప దేవుడవయ్యా, మా హృదయములను దర్శించిన మహాదేవుడవని మేము క్షమించమని కోరుతున్నాం. మా అపరాధములను మీరు మన్నించమని మేము ప్రార్థిస్తున్నాం. మాట్లాడింది మీరయ్యా, హృదయపూర్వకముగా ఒప్పుకుంటుంది మేము ప్రభువా. మమ్మల్ని ఒక్కసారి నీ సన్నిధిలో, దేవా నీ సన్నిధిలో మమ్మల్ని ఒక్కసారి